అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము మొదటి వచనాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము మొదటి వచనము. కొందరు యోదయ నుండి వచ్చి, మీరు మోషే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి. ఇక్కడ యోధా మతానికి చెందిన కొంతమంది బోధకులు వచ్చి, క్రీస్తు రక్తం చేత కడగబడి క్రొత్త నిబంధన సంఘముగా కూడుకొని క్రీస్తు ప్రభువుని దేవునిగా ఆరాధిస్తున్న విశ్వాసుల దగ్గరకు వచ్చి, మీరు సున్నతి పొందాలి అని దేవుడు పాత నిబంధనలో అబ్రహాముకి ఇచ్చిన ఒక ఆచారం గురించి సంఘముతో మాట్లాడుతూ, మీరు సున్నతి కూడా పొందాలి, లేదంటే మీకు రక్షణ కలగదు అని బోధిస్తున్నారు. యోధా మతంలో ఉన్నవారు క్రీస్తు మార్గంలో ఉన్న వారికి బోధ చేస్తున్నారు. అయితే మనము గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, మనము దేవుని రక్తం చేత కడగబడి పరలోక రాజ్యంలో, అనగా ఈ దేవుని రాజ్యంలో లేదా దేవుని సంఘములోనికి మనం ప్రవేశించిన తర్వాత, దేవుని బిడ్డలుగా మారిన తర్వాత ఎటువంటి బోధలు మనం విన్నా ఆ బోధలు వాక్యానుసారమైనవో కావో లేఖనాల కాంతిలో పరిశీలించుకోవలసిన బాధ్యత ప్రతి విశ్వాసికి ఉంది. మీరు ఏ విధంగా లోక సంబంధంగా మీ చేతిలో ఉన్న ఒక నోట్, మనీ నోట్ ఒరిజినల్లా డూప్లికేటా, మీ దగ్గర ఉన్న బంగారం ఒరిజినల్లా డూప్లికేటా ఎలా పరీక్షించుకుంటారో, చివరికి మార్కెట్లో వెజిటబుల్స్ కొన్నప్పుడు కూడా అది మంచిదా చెడ్డదా అని ఎలా పరీక్షిస్తారో, అంతకంటే ఎక్కువగా మీరు ఏ బోధైనా వినండి. ఇప్పుడు నేను చెప్పే బోధ అయినా, లేదా మీ జీవితంలో ఎప్పుడు ఎక్కడ దేవుని సన్నిధిలో మీరు కూర్చున్నప్పుడు ఎవరు మీకు వాక్యం బోధించినా ఆ బోధ వాక్యానుసారమైనదా కాదా, దానిని మీరు విశ్వసించవచ్చా విశ్వసించకూడదా, దానిని అనుసరించి జీవించవచ్చా జీవించకూడదా అనేది ఒక్కసారి మరలా లేఖనాల కాంతిలో పరిశీలించుకోవాల్సిన బాధ్యత మీపైన ఉంది. ఎందుకుందంటే, ఒకవేళ మీరు వినేది సత్యబోధ కాకపోతే, మీరు విన్నది వాక్యానుసారమైన బోధ కాకపోతే, అది వాక్యమునకు ఏదైనా లేనిది కలిపి లేదా వాక్యములో ఉన్నదాన్ని సగం కత్తిరించి కట్ చేసి తీసేసిన బోధ అయితే, దాన్ని మీరు విశ్వసిస్తే ఎంత భక్తి చేసి మీరు చివరకు దేవుని రాజ్యాన్ని పోగొట్టుకోవాల్సిన ఆ ప్రమాదంలో పడతారు మీరు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ యోదయ నుంచి వచ్చిన కొంతమంది దేవుని సంఘంలోనికి వచ్చి, మీరు సున్నతి పొందాలి అని దేవుని రక్తం చేత కడగబడి బాప్తిస్మము పొందిన విశ్వాసులకు బోధిస్తున్నారు. అసలు ఈ సున్నతి ఏంటి, దేవుడు దీన్ని ఎప్పుడు ఇచ్చాడు, దీన్ని ఎవరు పొందాలి అనే విషయాల గురించి మనం మాట్లాడుకున్న తర్వాత, అప్పుడు ఈ టాపిక్ ఈరోజు మనం ఎందుకు తీసుకున్నామో ఇంకా ముందుకు వివరించుకుందాం. అసలు ఈ సున్నతి అనేది మొట్టమొదటిగా బైబిల్లో మనకి ఎక్కడ కనబడుతుంది? ఆదికాండము 17వ అధ్యాయము 10వ వచనం నుండి 14వ వచనం వరకు జాగ్రత్తగా గమనించండి. ఆదికాండము 17వ అధ్యాయము 10వ వచనం నుండి 14వ వచనం వరకు దేవుడు ఇక్కడ అబ్రాహాముతో మాట్లాడుతున్నాడు. నాకును నీకును నీ తరువాత నీ సంతతికి నీ మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా, ఇక్కడ దేవుడు అంటున్నాడు, నాకు నీకు నీ తర్వాత, అనగా నువ్వు చనిపోయిన తర్వాత నాకు నీ సంతతికి మధ్యలో ఒక నిబంధన ఉండాలి. ఒక నిబంధన ఇస్తున్నాను, నీకు ఇస్తున్నాను, నీ తర్వాత నీ సంతతికి కూడా నేను ఇస్తున్నాను. ఒక నిబంధన ఇస్తున్నాను, అది మీరు గైకోవాలి. నీ పిల్లలు 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 తరతరాలు ఈ నిబంధన గైకోవాలి. ఏంటంటే ఆ నిబంధన, మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలెను, మీరు మీ గోప్యాంగ చర్మమున సున్నతి పొందవలెను, అది నాకు మీకు మధ్యనున్న నిబంధనకు సూచనగా ఉండును. నేను ఒక నిబంధన చేస్తున్నాను మీతో. ఏ నిబంధన అంటే అది సున్నతి అనే నిబంధన చేస్తున్నాడు దేవుడు అబ్రాహాముతో, అతని సంతతితో కూడా చేస్తున్నాడు. ఇది గోప్యాంగ చర్మమున, అనగా పురుషుని యొక్క మర్మావయవం యొక్క ముందు భాగంలో చర్మాన్ని కొంచెం కత్తిరించడం అన్నమాట సున్నతి అనగా. ఇది నేను నీతోనూ నీ తరువాత నీ సంతతితోనూ చేసే నిబంధన, కాబట్టి ఇది నీ సంతతి వారు గైకోవాలి. అది నీకు నాకు మధ్యలో ఉన్న నిబంధనకు సూచనగా ఉంటుంది. నేను మీతో ఒక నిబంధన చేశాను అనడానికి సూచనగా ఉంటుంది ఆ సున్నతి అనేది. 12వ వచనంలో దేవుడు ఇంకా మాట్లాడుతూ అంటాడు, 8 దినముల వయసు గలవాడు, అనగా నీ ఇంట పుట్టినవాడైనను నీ సంతానము కాని అన్యుని యొద్ద వెండితో కొనబడిన వాడైనను మీ తరములో ప్రతి మగవాడు మీలో సున్నతి పొందవలెను. నీ ఇంట పుట్టినవాడును నీ వెండితో కొనబడిన వాడును తప్పక సున్నతి పొందవలెను. అప్పుడు నా నిబంధన మీ శరీరమందు నిత్య నిబంధనగా
ఉండును. సున్నతి పొందని మగవాడు అనగా ఎవని గోప్యంగా చర్మమున సున్నతి చేయబడదో అట్టివాడు తన జనులలో నుండి కొట్టివేయబడును. వాడు నా నిబంధనను మీరి ఉన్నాడని అబ్రహాముతో చెప్పాను. దేవుడు అంటున్నాడు, మీ ఇంటిలో పుట్టిన మగవారు లేదా మీరు ఎవరినైనా దాసులుగా కొనుక్కుంటే మగవారిని, అన్యజనులలో నుండి ఎవరినైనా పనివారుగా దాసులుగా కొనుక్కుంటే, వెండి ఇచ్చి కానీ బంగారం ఇచ్చి కానీ మీరు దాసులుగా కొనుక్కుంటే, మీ ఇంటిలో ఉన్న దాసులైన పనివారు కూడా సున్నతి పొందాలి. ఖచ్చితంగా సున్నతి పొందాలి. సున్నతి పొందితేనే మీరు నా ప్రజలు. ఇది మీరు నా ప్రజలు అనడానికి ఒక గుర్తు, నేను మీకు ఇచ్చిన ఒక నిబంధన. ఇది ఖచ్చితంగా పాటించాలి. పాటించిన వాడు నా ప్రజలలో నుండి కొట్టివేయబడతాడు అని దేవుడు, ఇది అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధన, సున్నతి నిబంధన. ఇది అబ్రహాము అతని సంతానము గైకోవాలి. చెప్పండి, ఎవరు గైకోవాలి? అబ్రహాము అతని సంతానము గైకోవాలి. అయితే అసలు ఈ సున్నతి అనే నిబంధన దేవుడు ఎందుకు చేశాడు అబ్రహాంతో? చాలా జాగ్రత్తగా వినాలి. నేను చెప్పే విషయాలు ఇప్పుడు చాలా ప్రాముఖ్యమైన విషయాలు. మీరు మైండ్ ఏమాత్రం అటు ఇటు చేశారంటే మిస్ఫైర్ అవుద్ది, ఇంకా మీకు అసలు అర్థం కాదు. చాలా క్రిటికల్ విషయము ఇది. చాలా పెద్ద లోతైన సబ్జెక్ట్ని చాలా సింప్లిఫై చేసి మీకు చెప్పే ప్రయత్నం కొరకు నేను అసలు ఎప్పుడు రెఫరెన్స్లు సాధారణంగా రాసుకోను. ప్రసంగం చెప్పడానికి అటువంటిది రెఫరెన్స్లు రాసుకున్నాను. ఎందుకంటే నేను కన్ఫ్యూజ్ అవ్వకూడదు, మిమ్మల్ని అసలు కన్ఫ్యూజ్ చేయకూడదు. శ్రద్ధగా వినండి. ఈ సున్నతి అనే నిబంధన అసలు దేవుడు ఎందుకు ఇచ్చాడు అబ్రహాంకి అని అంటే, బైబిల్లో దానికి సమాధానం మనకి రోమపత్రిక 4వ అధ్యాయము 11వ వచనం చూడండి. అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనము. మరియు సున్నతి లేని వారైనను నమ్మిన వారికందరికీ అతడు తండ్రి అగుట వలన వారికి నీతి ఆరోపించుటకై అతడు సున్నతి పొందక మునుపు. ఎవరతడు? అబ్రహాము. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ పౌలు? అబ్రహాంకే కదా దేవుడు సున్నతి అనేది మొట్టమొదటిగా ఇచ్చాడు. నువ్వు సున్నతి పొందాలి, నీ సంతతి సున్నతి పొందాలని దేవుడు మొట్టమొదటిగా సున్నతి అనే ప్రస్తావన ఎవరి దగ్గర తీసుకొచ్చాడు? అబ్రహాం దగ్గరే తీసుకొచ్చాడు. అబ్రహాము పేరు మార్చి అబ్రహాముగా మార్చి, నేను నిన్ను ఆశీర్వదించాను కాబట్టి నీ పేరు అబ్రహాము, నేను నిన్ను ఆశీర్వదించాను కాబట్టి నీతో ఒక నిబంధన చేస్తున్నాను, నీవు నీ సంతతి ఈ నిబంధనను గైకోవాలి. ఆ నిబంధన సున్నతి నిబంధన. ఇది శాశ్వత కాలము మీ సంతానము అనుసరించాలి, నా ఎదుట ఈ నిబంధనను అనుసరించి జీవించాలి. ఇప్పుడు చూడండి, అతడు తండ్రి అగుట వలన వారికి నీతి ఆరోపించుటకే అతడు సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసము వలనైన నీతికి ముద్రగా సున్నతి అను గురుతు పొందెను. ఈ సున్నతి అనే నిబంధన ఎందుకు చేశాడు దేవుడు అబ్రహాంతో అంటే, అబ్రహాము దేవుని నమ్మాడంట. అబ్రహాం ఎవరు నమ్మాడు? దేవుని నమ్మాడు. దేవుడు ఏది చెప్తే ఆ మాట విన్నాడు, ఆయనను విశ్వసించాడు. ఆయన ఏ మాట చెప్పినా ఆ మాటకు లోబడ్డాడు. దేవుడు అబ్రహాంకు ఏ ఆజ్ఞ ఇచ్చినా ఆ ఆజ్ఞను తూచా తప్పకుండా అబ్రహాం పాటించాడు. అందుకే అబ్రహాము దేవుని విశ్వసించిన విధానాన్ని బట్టి, దేవుని ఆజ్ఞలు అనుసరించిన విధానాన్ని బట్టి అబ్రహాము దేవుని ఎదుట నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. అందుకే దేవుడు అబ్రహాము నాకు చెందినవాడు, అబ్రహాము నావాడు, లేదా అబ్రహాము సంతానం అంతా నావారు అని ఒక గుర్తుగా అబ్రహాముకి అతని సంతతికి ఏమిచ్చాడు? ఒక సున్నతి ఇచ్చాడు. చూడండి, చదువుకునే రోజుల్లో నేను ఒకసారి చిన్నప్పుడు 3rd క్లాస్లో ఉన్నప్పుడు అనుకుంటాను, క్లాస్ 2nd వచ్చాను. మా ఫ్రెండ్ ఒక అబ్బాయి క్లాస్ 1st వచ్చాడు. ఇంకొక మా స్నేహితురాలు ఒక అమ్మాయి తను క్లాస్ 3rd వచ్చింది. మాకు అప్పుడు బ్యాడ్జెస్ ఇచ్చారు, ప్లాస్టిక్ బ్యాడ్జెస్ చిన్న చిన్నవి. అది నాకు ఇక్కడ పాకెట్ మీద పిన్ ఉండేది, దానికి పిన్తో ఇలా దాన్ని అటాచ్ చేసుకోవాలి. క్లాస్ 2nd అని ఉండేది. ఎందుకు ఇచ్చారు అది అంటే, క్లాస్లో అందరికంటే బాగా చదివేవారిలో నేను 2nd ప్లేస్లో ఉన్నాను. నా స్నేహితుడు మరొకడు 1st ప్లేస్లో ఉన్నాడు. నా స్నేహితురాలు మరొక 3rd ప్లేస్లో ఉంది. అది దేన్ని సూచిస్తుందంటే, మేము బాగా చదువుతున్నాము, క్లాసులో మొదటి 3 స్థానాల్లో ఉన్నామని సూచిస్తుంది. అంటే బాగా చదువుతున్నామని సూచిస్తుంది అది. ఇప్పుడు సున్నతి దేన్ని సూచిస్తుందంటే, అబ్రహాముకి దేవుడు సున్నతి ఇచ్చాడు ఒక గురుతుగా, అతని శరీరం మీద ఒక గురుతుగా. ఇప్పుడు చూడండి, అన్ని జనులు వాస్తవంగా కొన్ని మతాలు వారు మేము ఈ మతంలో ఉన్నాము అనడానికి గుర్తుగా వారి వేష భాషలు మార్చుకుంటారు. ఒక సిక్కు ఉన్నాడు అనుకోండి, తలపైన జుట్టు పెంచుకొని తలపైన టోపీ పెట్టుకుంటాడు. అంటే అతడు ఏం చెప్తున్నాడు? నేను ఈ మతానికి చెందినవాడును. ఒక ముస్లిం ఉన్నాడు అనుకోండి, తలపైన టోపీ, ఆ తర్వాత గడ్డము పెంచుకుంటాడు. దాని ద్వారా అతను ఏం సూచిస్తున్నాడు? నేను ఇస్లాం మతంలో ఉన్నాను. ఒక సూచన అనమాట, శరీరం మీద ఒక గుర్తుగా వాళ్ళు ధరిస్తారు. అలా దేవుడు అబ్రహాము నావాడు, అబ్రహాము నీతిమంతుడు అనడానికి గుర్తుగా అతనికి దేవుడు ఏ నిబంధన ఇచ్చాడు? సున్నతి. అంటే సున్నతి ఒకరి మీద ఉందంటే వారు ఎవరికి చెందినవారని?
దేవునికి చెందిన వారని, అబ్రహాము సంతతి అని అనగా దేవుని సంతతి అని అనగా దేవుని యందు విశ్వాసం ఉంచిన వారని, లేదా దేవుని ఆజ్ఞలన్నిటిని అనుసరించి జీవించేవారు అని అది సూచిస్తుంది. సున్నతి దేన్ని సూచిస్తుంది? వీళ్ళు దేవుని యందు విశ్వాసం ఉంచిన వాళ్ళు, వీళ్ళు దేవుడు చెప్పిన మాటలన్నీ వింటారు, వీళ్ళు దేవుని సంతానము అని సూచిస్తుంది సున్నతి. అబ్రహాము దేవుడు చెప్పిన ప్రతి మాట విన్నాడంట. బైబిల్లో రాయబడింది ఆదికాండము 26వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఆదికాండము 26వ అధ్యాయము 5వ వచనం చూడండి. ఏలయనగా దేవుడు ఇక్కడ అబ్రాహాము కుమారుడైన ఇస్సాకుతో మాట్లాడుతూ, ఏలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని, నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను గైకొనెనని చెప్పాను. దేవుడు ఇక్కడ అబ్రాహాము గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని? అబ్రాహాము నేను అతనికి ఇచ్చిన ఆజ్ఞలు, నేను అతనికి ఇచ్చిన కట్టడలు, నేను అతనికి ఇచ్చిన నియమములు అనుసరించి అబ్రహాం ఏం చేస్తున్నాడు? జీవిస్తున్నాడు. నా మాటను విశ్వసించాడు, నన్ను విశ్వసించాడు కనుక అబ్రాహాము నీతిమంతుడు. ఆ నీతిమంతుడు అనడానికి గుర్తుగా నేను ఏమిస్తున్నాను? అబ్రాహాముకి సున్నతి అనే నిబంధనను అబ్రాహాముకి ఇస్తున్నాను, అతని సంతానాన్ని కూడా ఇస్తున్నాను. అంటే అబ్రాహాం ఎలా నా మాట విన్నాడో, నా యందు విశ్వాసం ఉంచాడో, అబ్రాహాము తర్వాత అతని సంతతి కూడా నా యందు విశ్వాసం ఉంచాలి, నా మాటలన్నీ వినాలి అని దాని అర్థం. అందుకే మరొకటి, అబ్రహాము సంతతిని సున్నతి ద్వారా ప్రత్యేకపరిచాడు దేవుడు. ఇప్పుడు ఈ సున్నతి అని గుర్తు ఇవ్వడం వల్ల అబ్రహాం సంతానం అంతా ఏమైపోయారు? ప్రత్యేకపరచబడతారు కదా, ప్రజలతో కలవడానికి ఉండదు, వీళ్ళు ఒక సెపరేట్ జనాంగముగా ఉంటారు. ఈ సెపరేట్ చేసాడు ముందు వాళ్ళు, లోకము నుంచి సున్నతి అనే గుర్తు వేసి వీళ్ళు దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు అనే గుర్తు వేసి వారిని ముందు లోకములో ఉన్న ఇతర ప్రజలకి వేరు చేశాడు. వేరు చేసిన తర్వాత వీళ్ళకి దేవుడు మోషే కాలంలో ధర్మశాస్త్రం ఇచ్చాడు. ధర్మశాస్త్రం ఎవరికి ఇవ్వబడింది? ప్రపంచ ప్రజలందరికీ ఇవ్వబడిందా? ఇశ్రాయేలీయులకు మాత్రమే ఇవ్వబడింది. ఇప్పుడు అనగా అబ్రహాము సంతతికి ఇవ్వబడింది గనుక సున్నతి పొందిన ప్రతి ఒక్కడు ఏం చేయాలి? ధర్మశాస్త్రమును పాటించాలి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం చూడండి. మీలో ధర్మశాస్త్రము యావత్తు ఆచరింపబద్ధుడై ఉన్నాడని సున్నతి పొందిన ప్రతి మనుషునికి నేను మరలా దృఢముగా చెప్పుచున్నాను. సున్నతి పొందిన ప్రతి వాడు ఏం చేయాలి? ధర్మశాస్త్రం అంతటిని అనుసరించాలి. ధర్మశాస్త్రం ఎవరికి ఇవ్వబడింది? సున్నతి పొందిన వారికి, అనగా ఎవరు? అబ్రహాము సంతానమునకు ఇవ్వబడింది. ఈ ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వబడింది అనంటే, అబ్రహాముకి ఒక వాగ్దానం ఉంది. అదేంటంటే, నీ సంతతి మూలముగా అన్ని జనులందరూ ఆశీర్వదింపబడతారు. నీ సంతానము మూలముగా అన్ని జనులందరూ ఆశీర్వదింపబడతారు. ఎవరు ఆ సంతానము అనంటే, ఇదే గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 16వ వచనం చూడండి. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనెను. ఆ సంతానము క్రీస్తు. దేవుడు అబ్రహాంతో ఒక వాగ్దానం చేశాడు. అదేంటంటే, నీ సంతానము మూలముగా అన్ని జనులందరూ ఆశీర్వదింపబడతారు. ఎవరంటే ఆ సంతానము? క్రీస్తు. అంటే దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి అబ్రహాము సంతతి ద్వారా ఈ లోకంలో ప్రవేశపెట్టాలనుకున్నాడు. లోకరక్షకుడు ఎవరి నుంచి వస్తాడు ఈ లోకానికి? దేవుని కుమారుడు ఈ లోకంలోనికి ఏ సంతతి ద్వారా వస్తాడు? అబ్రహాము సంతతి ద్వారా వస్తాడు. మరప్పుడు దేవుడి జనాంగం ద్వారా లోకంలోకి రావాలంటే ఈ జనాంగం ఎలా ఉండాలి? లోకంతో కలిసిపోకుండా, పాపం చేయకుండా ప్రత్యేకంగా జీవించాలి. అందుకు వీళ్ళకి దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు. ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చాడు దేవుడు ఇశ్రాయేలీయులకు? ధర్మశాస్త్రం లేదనుకోండి, పౌలు అంటాడు చక్కగా, ఆశించవద్దని ధర్మశాస్త్రం నాకు చెప్పకపోతే దురాశ అంటే ఏంటో నాకు తెలీదు. దొంగతనం చేయొద్దని ధర్మశాస్త్రం చెప్పకపోతే దొంగతనం కరెక్ట్ నువ్వు అనుకుంటావు. వ్యభిచరించొద్దని ధర్మశాస్త్రం చెప్పకపోతే వ్యభిచారం కరెక్టే, తప్పేముంది, నాకు ఆశ కలిగింది కాబట్టి, ఆకలి లాంటిదే ఇది కూడా, ఆకలి అయితే అన్నం తినమా, ఆ విధంగా కోరిక కలిగితే తప్పు చేయమా, తప్పేముంది కోరిక, మరి అలా అయితే కోరికలు పెట్టిన దేవుడిదే తప్పు కదా అని మనుషులు వితండవాదాలు చేస్తారు.
కాబట్టి మనిషి తప్పు చేసేవాడు ఎన్ని లాజిక్లైనా వెతుకుతాడు, వాడికి అనుకూలంగా సమర్థించుకుని మాట్లాడుకుంటాడు. అందుకనే దేవుడు ఏం చేశాడంటే అబ్రహాము సంతతి లోకంతో కలిసి చెడిపోకుండా, ఎందుకంటే ఆ సంతతి ద్వారా దేవుడు ఈ లోకానికి రావాలంటే సంతతి అంతా ఎలా ఉండాలి? ప్రత్యేకంగా ఉండాలి. అందుకే ముందేమో ఒక ముద్ర వేసాడు, వీళ్ళకి సున్నతి అనే గుర్తు వేశాడు, మీరు నా సంతతి. అందుకు గుర్తేంటి? సున్నతి. మీరు నా సంతతి కనుక మీరు ఎలా ఉండాలి? లోకంతో కలిసిపోకుండా ప్రత్యేకంగా ఉండాలి. ప్రత్యేకంగా అంటే ఎలా ఉండాలి మనకు తెలుసా? తెలియదు. అందుకే దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఈ ధర్మశాస్త్రంలో ఆజ్ఞలు, కట్టడలు, న్యాయ విధులు, ఆచరించాల్సిన పండుగలు ఇదంతా రాయబడింది. ఇప్పుడు దీని ప్రకారం జీవించారనుకోండి, అప్పుడు వీళ్ళు లోకంతో కలవకుండా ప్రత్యేకంగా ఉంటారు. అందుకు దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు. అయితే ఆ ధర్మశాస్త్రములో లోపము ఉన్నది. దేవుడిచ్చిన ధర్మశాస్త్రంలో ఏముంది? లోపం ఉంది. రోమపత్రిక చూడండి, 8వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు రోమిలికి రాసిన పత్రిక, అపోస్తల కార్యం ప్రక్కన ఉంటుంది. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూడండి. 8వ అధ్యాయం మొదటి 2 వచనాలు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చెయ్యజాలకపోయెనో దానిని దేవుడు చేసెను. ఇక్కడ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ధర్మశాస్త్రము దేనిని చెయ్యజాలకపోయెనో, ధర్మశాస్త్రము దేన్నో చేయలేకపోయింది. అది ఏంటో మనం చూద్దాం. కానీ ఏదో చేయలేకపోయిందంటే అందులో లోపం ఉందని కదా అర్థం. ధర్మశాస్త్రంలో ఏముంది? లోపం ఉంది. ఏంటా లోపము? ఆ లోపాన్ని దేవుడు చేశాడంట. దేవుడు అనగా యేసుప్రభు ఈ లోకానికి వచ్చి అది ధర్మశాస్త్రం ఏది చేయలేకపోయిందో ఇది ఆయన చేశాడు. ఎందుకంటే ధర్మశాస్త్రము చేయలేకపోయింది ఏంటి? ధర్మశాస్త్రంలో ఉన్న ఆ లోపం ఏంటి? మనం ఒకసారి హెబ్రీ పత్రిక 8వ అధ్యాయంలోకి వెళ్దాం. అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 7వ వచనం చూడండి. మరలా ఇక్కడ మాట్లాడుతున్నాడు, ఏలయనగా ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉండనేరదు. చూసారా? ధర్మశాస్త్రం ద్వారా దేవుడు ఇశ్రాయేలుతో ఒక నిబంధన చేశాడు. అయితే ఆ నిబంధనలో ఏముందంట? లోపం ఉంది. మరి లోపం ఉంటే ఇప్పుడు ఏం చేయాలి? ఇంకొకటి రావాలి. ఈ నిబంధనలో లోపం ఉన్నప్పుడు ఇంకొక క్రొత్త నిబంధన రావాలి. ఇప్పుడు చూడండి 8వ వచనం చూడండి. అయితే దేవుడు ఆక్షేపించి వారితో ఇలాగూ చెప్పుచున్నాడు, ప్రభువు ఇట్లనెను, ఇదిగో యొక్క కాలము వచ్చుచున్నది, అప్పుడు ఇశ్రాయేలు ఇంటి వారితోనూ యోధా ఇంటి వారితోనూ నేను క్రొత్త నిబంధన చేయుదును. దేవుడు ఏమంటున్నాడు? క్రొత్త నిబంధన చేస్తాను. ఎందుకు? ఈ పాత నిబంధనలో ఏముంది? లోపం ఉంది. ధర్మశాస్త్రంలో ఏముంది? లోపం ఉంది. పౌలు అంటున్నాడు, ధర్మశాస్త్రము దేనిని చెయ్యజాలకపోయేనో, అంటే ధర్మశాస్త్రం దేన్నో చేయలేకపోతుంది, అంటే లోపాన్ని కలిగి ఉంది. అందుకే ఆ పాత నిబంధనలో లోపం ఉంది కాబట్టి ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? క్రొత్త నిబంధన చేస్తానంటున్నాడు. ఏంటి క్రొత్త నిబంధన అంటే? ఇప్పుడు చూడండి కింద, అది నేను ఐగుప్తు దేశంలో నుండి 9వ వచనం నుండి, హెబ్రీ పత్రిక 8:9 నుంచి, అది నేను ఐగుప్తు దేశంలో నుండి వీరి పితరులను వెలుపలికి రప్పించుటకై వారిని చెయ్యి పట్టుకొనిన దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఏమనగా వారు నా నిబంధనలో నిలవలేదు గనుక నేను వారిని అలక్ష్యం చేసి తినని ప్రభువు చెప్పుచున్నాడు. ఆ దినములైన తర్వాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబో నిబంధన ఏదనగా, వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును, నేను వారికి దేవుడినయ్యుందును, వారు నాకు ప్రజలయ్యుందురు. ఇప్పుడు క్రొత్త నిబంధన ఏంటంటే మనసులో రాస్తాడంట. ఏంటవి? దేవుని ధర్మ విధులు. వారి మనసులో నా ధర్మ విధులు ఉంచుతాను, వారి హృదయముల మీద వాటిని రాస్తాను. మనకు తెలుసు ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలు ఉంటాయి. నీ దేవుడని యెహోవాను నేను తప్ప వేరొక దేవుడిని ఉండకూడదు, దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరింపవద్దు, తల్లిదండ్రులను సన్మానించు, ఇలా వ్యభిచరించొద్దు, దొంగిలించొద్దు, నీ పొరుగు అందకు దేన్ని ఆశించొద్దు, విశ్రాంతి దినం పాటించాలి. ఇలా ఒక 10 ఆజ్ఞలు ఉంటాయి. ఈ ఆజ్ఞలు దేవుడు ఎక్కడ రాశాడు? పలకల మీద రాశాడు. ఎన్ని పలకల మీద రాశాడు? 2 పలకలు, 2 tablets, స్టోన్ ట్యాబ్లెట్స్ అనమాట. అవి ఒక దాని మీద 5 రాశాడు, మరొక దాని మీద. ఇప్పుడు ఆజ్ఞలు ఎక్కడున్నాయి అంటే పలకల మీద ఉన్నాయి. ఆ పలకల మీద ఉన్న ఆజ్ఞలు పరిశుద్ధమైనవి. అవి మనిషి పాటించలేడు, ఎందుకంటే అవి ఆత్మ సంబంధమైన మాటలు. కానీ మనిషి పాపమునకు అమ్మబడిన శరీర సంబంధి. దేవుని మాటలు పరిశుద్ధమైనవి, కానీ మనిషి జన్మతః పాపంతో
జన్మిస్తున్నాడు. జన్మతః పాపి అయిన వాడు, పాపలోకంలో పుట్టినవాడు, పాపిగా పుట్టినవాడు పరిశుద్ధమైన ఆజ్ఞలు ఎలా అనుసరిస్తాడు? అనుసరించలేడు. గనుక ఫెయిల్ అయిపోతాడు. దేవుని ఆజ్ఞలు అనుసరించే విషయంలో మనిషి ఏమవుతాడు? ఎప్పుడు ఏదో ఒక విషయంలో ఫెయిల్ అయిపోతాడు. ఒక ఆజ్ఞ కాకపోతే ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోతాడు. కానీ యాకోబు అంటాడు, యాకోబు అనే భక్తుడు అంటాడు, నీవు ఒక్క ఆజ్ఞ విషయంలో నువ్వు తప్పిపోతే ధర్మశాస్త్రం అంతటి విషయంలో నీవు తప్పిపోయినట్టే, అపరాధమైనట్టే అని చెప్తాడు. కాబట్టి పలకల మీద దేవుడు రాసాడు అక్కడ, కానీ అది పాటించే శక్తి మనిషికి లేదు. అందుకే మనిషి ఏం చేస్తాడంటే దాన్ని అతిక్రమిస్తాడు. అతిక్రమిస్తే ధర్మశాస్త్రం ఏం చేస్తుంది? దేవుని ఆజ్ఞలు అతిక్రమిస్తే ధర్మశాస్త్రం విధించే శిక్ష మరణశిక్ష. మరణశిక్ష అంటే ఇప్పుడు ఎంతమందిని చంపుతారండి? తప్పు చేసిన వాడిని ఒకవేళ చంపుకుంటూ పోవడమే న్యాయమైతే, ఒకవేళ ఇప్పుడు ఈ భూమి మీద ఉన్న వాళ్ళు ఎంతమంది బ్రతుకుతారు? ముందు ప్రసంగం చెప్పడానికి నేను ఉండను, మీ సంగతి తర్వాత. అర్థమవుతుందా? తప్పు చేసిన వాళ్ళు దేవుడు శిక్షించుంటే నేను అసలు ఈ వాటికి నేను ఉండను కదా. ముందు మీ సంగతి తర్వాత. ప్రసంగం చెప్పడానికి నేను ఇక్కడ ఉండను. అర్థమవుతుందా? అసలు నేను సేవకుడినే కాకపోతున్నాను. తప్పు చేసిన వాడిని శిక్షించడం అనేది శాశ్వతమైన పరిష్కారం కాదు. అది టెంపరీ సొల్యూషన్ మాత్రమే. ఎంతమందిని శిక్షించగలుగుతాము? ప్రతి మనిషిలో ఏదో ఒక తప్పు ఉంటుంది, ఏదో ఒక లోపం ఉంటుంది. సరే, నేను చంపబడకూడదు, మరి వేరే మార్గం ఏదైనా లేదా అంటే, అయితే నీ పాపం క్షమించబడాలంటే బలి కోరుతుంది. ఏం కోరుతుంది? బలి అంటే పిల్లినో ఎలకనో కాదు, గొర్రెనో మేకనో ఎద్దునో కోడెనో పొట్టేళ్ళనో. డబ్బున్న వాళ్ళు ఆస్తిపరులు అర్పించగలుగుతారు, మరి పేదవాళ్ళ పరిస్థితి ఏంటి? మనం ఆదివారం 10 రూపాయలు కానికేయడానికి కష్టమైపోతుంది చాలామందికి పాపం. ఇక బలులు అర్పించాలంటే అవుతుందండి? ఉన్నవాడు అర్పిస్తాడు, పశువులు కలిగిన వాడు ఆస్తిపరుడు అర్పిస్తాడు. ఒక మనిషి లేచిన తర్వాత ఎన్ని విషయాలు తప్పిపోతూ ఉంటాడు, ఎన్ని బలులు అర్పించాలి? సాధ్యమై పని అది. ధర్మశాస్త్రంలో లోపం మీకు అర్థమవుతుందా? ధర్మశాస్త్రము తప్పు చేయొద్దు అని చెప్తుంది అంతే. తప్పు చేయొద్దు అంటే చేయకుండా మనిషి ఉండలేడు. బలి అర్పించు అంటే అందరూ అర్పించలేరు. గనక అది తప్పు చేయొద్దు అని చెప్తుంది, లేదా బలి అర్పించమని చెప్తుంది, కానీ మనిషిని సంపూర్ణంగా మార్చే శక్తి లేదు ధర్మశాస్త్రానికి. ఏ శక్తి లేదు? తప్పు చేయొద్దు అని చెప్పగలుగుతా తప్ప తప్పు చేయకుండా పర్మనెంట్గా నువ్వు ఎప్పుడు జీవితంలో తప్పు చేయకుండా ఉండే మార్గాన్ని మాత్రం ధర్మశాస్త్రం నీకు చూపించలేదు. తప్పు చేయొద్దు అని చెప్తుంది, చేస్తే బలి అర్పించని చెప్తుంది. కానీ ఈ 2 కష్టమైన పనులు. ఎందుకో నేను వివరించాను మీకు. అందుకే ధర్మశాస్త్రంలో ఏముంది? లోపం ఉంది. అందుకే దేవుడు ఇప్పుడు క్రొత్త నిబంధన చేస్తున్నాడు. ఏంటి నిబంధన? వారి మనసులో నా ధర్మవిధులు ఉంచుతాను, వారి హృదయముల మీద రాస్తాను. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, అప్పుడు పలకల మీద రాశాను. ఎక్కడ? సీనాయి పర్వతం మీద. పాత నిబంధన కాలంలో, మోషే కాలంలో నేను నా ఆజ్ఞలు పలకల మీద రాశాను. ఇప్పుడు పలకల మీద కాదు, మనిషి హృదయముల మీద రాస్తాను. అనగా మాటకు అర్థం ఏంటంటే, యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనం చూడండి. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనం చూడండి. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను, నా ఆత్మను మీ యందుంచి నా కట్టడలను అనుసరించి వారుగాను నా విధులను గైకొని వారుగాను వారిని గాను మిమ్మల్ని చేసేదను. చాలా జాగ్రత్తగా వినండి, చాలా ఇంపార్టెంట్ విషయం. ఇక్కడ మనిషి తప్పు చేయొద్దురా అని ధర్మశాస్త్రం చెప్తే తప్పు చేయకుండా మనిషి ఉండలేడు. ఎందుకంటే మనిషిలో ఒక ప్రాబ్లం ఉంది, భయంకరమైన సమస్య ఒకటి ఉంది మనిషిలో. ఆ సమస్య ఏంటంటే మానవ హృదయం. మనిషిలో ఉన్న సమస్య ఏంటి? అందుకే ఇర్మియా గ్రంథంలో ఉంటుంది, హృదయం అన్నిటికంటే అది ఘోరమైన ఏ వ్యాధి? అది షుగర్ కాదు, బీపీ కాదు, థైరాయిడ్ కాదు, పాపము చేసే రోగము. ఏ రోగము? అందుకే యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు వెలుపల నుండి లోపలికి పోయి మనిషిని అపవిత్రునిగా చేయగలిగినది ఏదీ లేదు, కానీ లోపల నుండే, అనగా మనిషిని హృదయంలో నుండే, మార్క్స్ వార్త 7వ అధ్యాయంలో ఉంటుంది, మనిషిని హృదయంలో నుండే దురాలోచనలు, దొంగతనములు, వేశ్య గమనములు, కృత్రిమములు, వ్యభిచారములు, కామ వికారములు, అబద్ధములు, మోసములు, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయంట? ఆ హృదయం ఎక్కడుంది? లోపలే ఉంది. సమస్య ఎక్కడుంది? మన హృదయంలో ఉంది. అది మారకుండా ఇప్పుడు ఎన్ని బలులు అర్పిస్తే, ఇది మారినప్పుడు ఎన్ని బలులైనా అర్పిస్తావు? బలులు అర్పించడం సొల్యూషన్ కాదు, ఇది మారాలి. ఏది మారాలి? హృదయం ఎలా మారుతుంది? పాపము చేసిన తర్వాత హృదయం కఠినమైపోద్ది. ఒక మనిషి ఎంత ఎక్కువగా పాపం చేస్తూ ఉంటాడో అంతగా హృదయం ఏమైపోతుందండి? ఇప్పుడు మనం
కుమ్మరివాడు ఏం చేస్తాడంటే కుండని చక్కగా ఫస్ట్ సారిపైన ఆ మెత్తని మట్టితో దాన్ని ఒక షేప్ ఇస్తాడు. షేప్ ఇచ్చిన తర్వాత అది ఎలా ఉంటుంది? మెత్తగా ఉంటుంది. అందుకని ఆ మెత్తగా ఉన్నప్పుడే వాడు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేస్తాడు. వెడల్పుగా కావాలంటే వెడల్పుగా, హైట్గా కావాలంటే హైట్గా, డిజైన్స్ కానీ ఏవైనా సరే మెత్తగా ఉన్నప్పుడే పెడతాడు. ఇప్పుడు ఇది మెత్తగా ఉంటే కుదరదు, గట్టి కావాలి. గట్టి కావడం కొరకు అతను ఏం చేస్తాడు? అగ్నిలో పెడతాడు. అగ్ని ఏం చేస్తుంది? కాలే కొద్దీ అది ఏమవుతుంటుంది? గట్టి పడతా ఉంటుంది. మనిషి పాపం చేసే కొద్దీ వాడి హృదయం కఠినమైపోతూ ఉంటుంది. ఒక మనిషి ఎంత ఎక్కువగా పాపం చేసుకుంటూ వెళ్తాడు తన జీవితంలో, అంతగా అతని హృదయం కఠినమైపోతుంది. జీవితం పాడైపోతున్నా, ఆరోగ్యం పాడైపోతున్నా, సంసారం చెల్లాచెదురైపోతున్నా, పిల్లలు జీవితాలు బజారుకి వెళ్ళిపోయినా, ఎవరు అతన్ని తిట్టినా, దూషించినా, అవమానించినా ఏమన్నా వాడు పాపం అండు. ఎందుకంటే హృదయం ఏమైపోతుంది? అరే నన్ను ఇలా అంటున్నారు, అయ్యో నా భార్య బాధపడుతుంది, అయ్యో నా పిల్లలు ఇబ్బంది పడిపోతున్నారు, అయ్యో ఈ భయంకరమైన శాపం నా మీదకి వచ్చింది, దరిద్రతలో ఉన్నాం, అవమానాలు ఎదుర్కొంటున్నాం. ఇక ఇవేం పనిచేయదు, సెన్స్ పనిచేయదు. ఎందుకంటే హృదయం ఏమైపోతుంది? రాతిగుండె అయిపోతుంది. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు తెలుసా? క్రొత్త నిబంధన ఏం చేస్తున్నాడు తెలుసా? ఈయన నేను రాతి గుండెని తీసేస్తాను. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? యేసు ప్రభు ఏమంటున్నాడు తెలుసా? ధర్మశాస్త్రం పాపం చేయొద్దని నీకు చెప్తుంది. పాపం చేయొద్దంటే చేయకుండా ఉండలేకపోతున్నాను, ఎందుకంటే నీ హృదయం కఠినమైపోతుంది. ఇప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడంటే ఆ కఠినమైన హృదయాన్ని నేను తీసేస్తాను. ఎప్పుడు చేస్తాడు? నువ్వు ఆయన దేవునిగా విశ్వసించినప్పుడు. యేసు ప్రభుని నువ్వు దేవునిగా విశ్వసించి, నా దేవుడవు నీవే ప్రభువా, నన్ను మార్చగలిగిన వాడు నీవే నిజమైన దేవుడవు అని యేసు ప్రభు గురించి చెప్పబడిన సంగతులను బట్టి నువ్వు నిశ్చయించుకుని, నీవే నా దేవుడు ప్రభువా, నువ్వు నన్ను మార్చడానికి సమర్థుడు అని నీ జీవితాన్ని ఆయనకు సమర్పించుకుని, ప్రభువా నాలోనికి నీవు రా, నా జీవితాన్ని మార్చు అని ఆయనను ఒక్కసారైనా హృదయపూర్వకంగా అడిగితే అప్పుడు ఆయన నీలోనికి వచ్చి నీలో ఉన్న రాతి గుండెని ఏం చేస్తాడు? నిజమా? అలా పిలిస్తే దేవుడు వస్తాడు. అందుకు నా జీవితం ఉదాహరణ. దేవుడు నా జీవితంలో, నేను ఒకప్పుడు మారు మనసు లేక చెడిపోయి యవన ప్రాయంలోనే శరీర వాంఛలకు నా దేహాన్ని అప్పగించుకుని మనశ్శాంతి లేక 3 సార్లు ఆత్మహత్యకు ప్రయత్నించిన అటువంటి పరిస్థితుల్లో ఒకానొక సందర్భంలో నా హృదయము మౌనముగా రోధించింది. దేవుని రక్షణ కొరకు, ప్రభువా నన్ను మార్చు ప్రభువా, నేను మారాల ప్రభువా, ఎలా అయినా నన్ను మార్చు తండ్రి, నేను ఈ బాధ తట్టుకోలేకపోతున్నాను, ఈ మానసిక వేదన భరించలేకపోతున్నాను. చూడండి, పాపం చేస్తున్నప్పుడు రక్షింపబడకముందైనా రక్షించబడిన తర్వాత అయినా మనం పాపం చేస్తే మనసులో నెమ్మది ఉండదు. ఫస్ట్ మనం పాపం చేయడం ద్వారా కోల్పోయేది మనశ్శాంతిని కోల్పోతాం, ఇరిటేట్ అయిపోతుంటాం, చిరాకు వచ్చేస్తుంది, మైండ్లో నెమ్మది ఉండదు. దానికి గల కారణం ఏంటి? పాపము ఒక మనిషికి మనసులో ఏం చేస్తుంది? నెమ్మది లేకుండా చేస్తుంది. ఇంకా అక్కడి నుంచి అది చేసే గందరగోళం అంత కాదు, ఇంక నీ జీవితాన్ని సర్వనాశనం చేసి నేలపాలు చేసే వరకు పాపం నేను విడిచిపెట్టదు. ఆ టైంలో నేను ప్రభువా నన్ను మార్చు ప్రభు అన్నప్పుడు నిజంగా మరి దేవుడు నా జీవితాన్ని మార్చాడు. చాలా కాలం నేను ఎప్పుడైతే ప్రార్థన చేసుకునేవాడు అప్పుడే సాతాను నన్ను ఇంకెక్కువ గలిబిలు చేసేవాడు, ఇంకా ఎక్కువ పాపంలోకి లాగుతూ ఉండేవాడు. అయినా నేను ప్రార్థన ఆపలా, విశ్వాసంతో అలాగే ప్రార్థన అంటే నేనేదో మోకరించి ఉపవాసాలు ఉండి ఏం చేయలేదు, అంత భక్తి నాకు లేదు, కానీ అంత శక్తి కూడా నాకు లేదు. చిన్న ప్రార్థన, ఆ సొంకరి చేసాడు చూసారా ప్రార్థన, ప్రభువా నన్ను కనికరించన్నాడు చూసారా, అలా నేను ప్రభువా నన్ను మార్చనేవాడిని. మీకు అర్థమైందా? దేవుడు నా ప్రార్థన విన్నాడు. ఒక 2 సంవత్సరాల వ్యవధిలోనే ప్రభు నన్ను దర్శించి నాకు నూతన హృదయాన్ని ఇచ్చాడు. ప్రభు చేసిన పని ఏంటంటే నాకు నూతన హృదయాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత ఎప్పట్లాగా చెడ్డ మాటలు ఇతరులతో మాట్లాడాలనిపించలేదు, సినిమాలు చూడాలనిపించలేదు, ఇంకా పాపం చేయాలనిపించలేదు. ఆ తర్వాత నుంచి నా ఆలోచనలన్నీ ఆత్మసంబంధంగా మారిపోయినాయి. ప్రార్థన చేసుకోవాలనిపించడం, వాక్యం చదవాలనిపించడం, ఉపవాసాలు ఉండాలనిపించడం, బాప్తిసం కొరకు సిద్ధపడడం, ఇలా నా జీవితాన్ని క్రమంగా దేవుడు మార్చుకుంటూ వచ్చాడు. ఇది క్రొత్త నిబంధనలో దేవుడు ఏం చేస్తాడంటే నీకు జీవమునిచ్చే ఆత్మనిస్తాడు నీకు. క్రొత్త నిబంధనలో దేవుడు ఏం చేస్తాడు? ఆజ్ఞలు కాదు, ముందు ఆత్మనిస్తాడు. పాత నిబంధనలు ఆజ్ఞలు ఇచ్చాడు, ఇక్కడ ఆత్మనిస్తానన్నాడు. అందుకే రోమపత్రికలో ఇందాక మనం చదువుకున్న వచనంలో, రోమపత్రిక 8:2 అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8:2 క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము. పాత నిబంధనలో ఆజ్ఞలు ఇచ్చాడు, క్రొత్త నిబంధనలో ఆత్మనిస్తున్నాడు. ఆయనను విశ్వసించే వారికి పరిశుద్ధాత్మనిస్తాడు. ఈ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు తెలుసా? నీలోనికి వస్తాడు. నీలోనికి వచ్చి నిన్ను పాపముల విషయమై ఒప్పింపజేస్తాడు. ఏం చేస్తాడు పరిశుద్ధాత్ముడు? ఇప్పుడు దేవుని వాక్యం మీరు వింటున్నప్పుడు మీ హృదయంలో భయం కలుగుతుంది. ఆ భయం ఎవరు కలిగిస్తారు? పరిశుద్ధాత్మ దేవుడు కలిగిస్తాడు. ఆ భయం కలిగినప్పుడు ఒకవేళ మీరు ఒప్పుకోగలిగారు అనుకోండి, ఇంకా కఠినపరుచుకొని భయం కలుగుతున్నా మారతాక నాకు టైం ఉందలే అని నీవే ఫిక్స్ చేసేసుకోకు. నీ టైం నువ్వెవరు ఫిక్స్ చేసుకోవడానికి? మన టైమ్స్ ఎవరి చేతులు ఉన్నాయి? దేవుని చేతులు ఉన్నాయి. హృదయాన్ని కఠినపరుచుకోకూడదు. ఎప్పుడైనా దేవుని వాక్యం గద్దిస్తున్నప్పుడు హృదయాన్ని కఠినపరుచుకున్నారనుకోండి, బైబిల్లో రాయబడింది, హృదయమును కఠినపరుచుకున్నవాడు కీడులో
పడును అని ఉంది సామెతల గ్రంథంలో. ఎప్పుడు కూడా దేవుని వాక్యం గద్దిస్తున్నప్పుడు హృదయాన్ని కఠినపరచుకోకూడదు. కఠినపరుచుకుంటే ఆ మనిషి జీవితం చాలా భయంకరమైపోతుంది. అందుకు ఉదాహరణ బైబిల్లో సౌలు జీవితమే. పాత నిబంధనలో సౌలు ఏం చేశాడు? తప్పు చేసి కూడా ఒప్పుకోకుండా, దిద్దుకోకుండా పదే తన హృదయాన్ని కఠినపరుచుకుంటూ వచ్చాడు. చివరికి ఎటువంటి చావు చచ్చాడు? తన ప్రాణాన్ని తనే తీసుకున్నాడు. కాబట్టి ఎప్పుడు కూడా దేవుని వాక్యం గద్దిస్తున్నప్పుడు నీ హృదయంలో భయం కలుగుతుంది. అది పరిశుద్ధాత్మ దేవుడే ఒప్పింపజేస్తాడు, ఆ భయాన్ని కలిగిస్తాడు. అప్పుడు కనుక ఎవరైనా యథార్థంగా అవును ప్రభువా, నేను పాడైపోయాను, నేను చెడిపోయాను తండ్రి, నా జీవితాన్ని మార్చు ప్రభువా అని హృదయపూర్వకంగా అడిగితే ఖచ్చితంగా పరిశుద్ధాత్ముడు ఆ వ్యక్తిలోనికి వచ్చి అతనిలో ఉన్న రాతి గుండె తొలగించి మాంసపు గుండె, మెత్తని హృదయం స్పందిస్తుంది. ఏమవుతుందండి? ఇప్పుడు ఒక రాయిని గుచ్చామనుకోండి, దానికి ఏమైనా నొప్పి వస్తుందా? అదే ఒక మాంసముని గుచ్చామనుకోండి, దానికి ఏమవుతుంది? నొప్పి వస్తుంది. నా చేతికి ఒక వాచ్ ఉంది, దీన్ని గుచ్చితే దానికి నొప్పి తెలుస్తుందా? అదే కొంచెం ప్రక్కన సైడ్కి వెళ్ళి నా చర్మాన్ని గుచ్చితే నొప్పి కలుగుతుంది. అదేవిధంగా దేవుడు నీకు ఏం చేస్తాడు తెలుసా? మెత్తని హృదయం, మాంసపు గుండె ఇస్తాడు. అనగా అర్థం ఏంటి తెలుసా? చిన్న తప్పు కూడా నువ్వు చేయలేవు, ఒకవేళ చేసినా బాగా నొచ్చుకుంటావు. అందుకే చూడండి, రక్షింపబడిన తర్వాత మనం ఏ తప్పు చేసినా మన మనసు బాగా బాధపడుతూ ఉంటుంది. మనం అది ఒప్పుకునే వరకు, విడిచిపెట్టే వరకు మనకేముండదు, మనశ్శాంతి ఉండదు. మనం ప్రార్థనలో ముందుకెళ్ళలేము, దేవునితో సహవాసం చేయలేము, ఇక చాలా ఇబ్బంది పడిపోతాం. ఎందుకంటే మన హృదయం ఎలా అయిపోయింది? మరి లోకంలో ఎంతోమంది ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు, వాళ్ళకి ఏమనిపించదు. ఎందుకంటే వాళ్ళ హృదయం ఏమైపోయింది? అది రాతి గుండె. మనలో ఉంది ఏ గుండె? మాంసపు గుండె. అందుకే మనం చిన్న తప్పు చేసిన, చిన్న అబద్ధం ఆడిన, చిన్న మోసం చేసిన, చివరకు ఒక మోహపు చూపు చూసిన దేవునాత్మ మనల్ని ఏం చేస్తుంది? గద్దిస్తుంది. నేను తప్పు చేశాను ప్రభు అని మనం రిపెంట్ అవుతాము, పశ్చాత్తాపడతాము. ఎందుకంటే దేవుడు మనకి ఎటువంటి హృదయాన్ని ఇచ్చాడు? మారు మనసు లేనివాడికి పశ్చాత్తాపం ఉండదు, చేయాల్సిన తప్పులన్నీ చేస్తూ ఉంటాడు. ఏమి ఎరగనట్టు వచ్చి కూర్చుంటాడు, ఇక్కడ మందిరంలో కూర్చుంటాడు, వచ్చి నేనేం తప్పు చేయలేదు అన్నట్టు వచ్చి కూర్చుంటాడు. ఇక్కడ బయట చేయాల్సిన పనులన్నీ చేసి తగలబెట్టాల్సిన తగలబెట్టి వ్యవహారాలు, సర్దాల్సిన వ్యవహారాలను సర్ది పెట్టుకొచ్చి ఇక్కడ ఏమీ తెలియనట్టు కూర్చుంటారు. ఎందుకంటే వీడి హృదయం ఏమైపోయింది? కఠినమైపోయింది. కానీ మెత్తన హృదయం కలిగిన వాడు అలా చేయలేడు. క్రొత్త నిబంధన ఏంటంటే తప్పు చేయొద్దని దేవుడు ఇక్కడ చెప్పట్లేదు. క్రొత్త నిబంధనలో దేవుడు ఏం చెప్తాడు తెలుసా? పశ్చాత్తాపడు, మారు మనసు పొందు. దేవుడు ఏమంటున్నాడు? మారు మనసు పొందు, పాపములు ఒప్పుకుంటాడు దేవుడు. ఒప్పుకున్నప్పుడు దేవుడు నీకు ఏం చేస్తాడు? నీలో ఉన్న రాతి గుండెను తొలగించి మాంసపు గుండెను ఇస్తాడు, మెత్తన హృదయం ఇచ్చి. ఆ తర్వాత అంటున్నాడు, ఇక్కడ యెహెజ్కేలు 36:26లో దేవుడు ఏమన్నాడు చూడండి, 27వ వచనంలో, యెహెజ్కేలు 36:27లో, నా ఆత్మను మీ యందుంచి నా కట్టడలను అనుసరించి వారు గాను నా విధులను గైకొని వారిని గాను మిమ్మును ఏం చేస్తాడంట? దేవుడే నీవు ఆయన మార్గంలో నడవడానికి సహాయపడతాడు. ఎలాగా? ఆత్మగా నీలో ఉంటాడు. దేవుడు మనలో లేడా? మీరు చెప్పండి. బాప్తిసం పొందినవారు దేవుడు మనలో లేడా? దేవుడు మనలో లేకపోయి ఉంటే మరలా మనం పడిన పాపంలోనే ఉండేవారు. కానీ ఉన్నాం అక్కడ? పడిన చోట ఉన్నామా? పడిన చోట మనం లేము. దేవుడు మనం లేవనెత్తుతున్నాడు. అర్థమవుతుందా? పాపం చేస్తూ ఉంటే నీకు నెమ్మది కలుగుతుందా? పాపంలో నువ్వు ఉండగలుగుతున్నావా? లేదు. పాపం చేసిన ప్రతిసారి మనశ్శాంతి కోల్పోతున్నావు, నువ్వు నెమ్మదిని కోల్పోతున్నావు, ఇబ్బంది పడిపోతున్నావు. దానికి గల కారణం ఏంటి? లోపల ఆత్మదేవుడు ఉన్నాడు నీలో. అందుకని ఆయన నువ్వు పాపములు ఉంటే ఒప్పుకోడు. నీ హృదయాన్ని మెత్తదిగా చేశాడు కాబట్టి నీ హృదయం కూడా పాపం చేస్తున్నంతసేపు నీ హృదయం దాన్ని భరించలేదు. ఆ పాపపు దుర్వాసన భరించలేక నువ్వు బాధపడుతూ ఉంటావు. ఇది రక్షించబడిన వారు అనుభవం. రక్షణ లేనివాడికి అయితే వాడు ఏనుగులు మింగినా సరే, ఏనుగు లాంటి పాపాలు చేసిన వాడికి ఏమీ అనిపించదు. హ్యాపీగా పగలంతా దోచుకుంటాడు, రాత్రి అంతా శుభ్రంగా తాగేసి పడుకుంటాడు. వాడికి ఏమీ బాధ అనిపించదు. అర్థమవుతుందా మీకు? క్రొత్త నిబంధన ఏంటంటే క్రీస్తు యేసునందు జీవమునిచ్చే ఆత్మనియమం అనగా ఇప్పుడు రాళ్ళ మీద కాదు రాసేది, మన హృదయాల మీద ఏం చేస్తాడు దేవుడు? తన మాటలు రాస్తాడు. ఈ వ్రాయబడిన మాటలు ఏం చేస్తాయో తెలుసా? వాటిని అతిక్రమించి మనం అడుగులేస్తున్నప్పుడు మనతో మాట్లాడుతూ ఉంటాయి. అందుకే చూడండి, రక్షించబడిన క్రైస్తుడు ఏ తప్పు చేయాలని వెళ్తున్న వెంటనే ముందు దేవుని వాక్యం ఏం చేస్తుంటుంది? అతనితో మాట్లాడుతూ ఉంటుంది. ఇది క్రొత్త నిబంధన. ఇప్పుడు ఇది క్రొత్తది, ఇది క్రొత్త నిబంధన. ధర్మశాస్త్రం ఏ నిబంధన? పాత నిబంధన. యేసు ప్రభు చేసింది ఏ నిబంధన? క్రొత్త నిబంధన. యేసు ప్రభు మన పాప క్షమాపణ కొరకు సిలువలో తన రక్తాన్ని చిందించి ఆ రక్తము ద్వారా మనతో ఏ నిబంధన చేశాడు? క్రొత్త నిబంధన చేశాడు. ఇప్పుడు క్రొత్తది వచ్చాక పాతది ఏమైపోవాలి? హెబ్రీ పత్రిక చూడండి, క్రొత్తది వచ్చిన తర్వాత పాతది ఏమవ్వాలి? హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 13వ వచనం చూడండి. ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. ఏది పాతగిలి ఉడిగిపోవునో అది అదృశ్యమగుటకు సిద్ధముగా. ఇప్పుడు కొత్తది వచ్చిన తర్వాత పాత దాంతో పని ఉంటుందండి. ఇప్పుడు పెన్ తీసుకున్నాం,
ఆ పెన్తో మనం ఇలా రాస్తున్నాం, ఆ పెన్ అయిపోయింది. అప్పుడు ఆ పెన్ మనం ఏం చేస్తాం? యూజ్ అండ్ త్రో అయితే పడేస్తాం, క్రొత్త పెన్ తెచ్చుకుంటాం. ఒకవేళ మళ్ళీ రీఫిల్ చేసుకునేది అనుకోండి, పాత రీఫిల్ పడేస్తాం, క్రొత్త రీఫిల్ ఏం చేస్తాం? అంటే ఏదైనా కొత్తది వచ్చినప్పుడు పాతది ఏమవ్వాలి? ప్రక్కకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు మనం క్రొత్త నిబంధనలో ఉన్నాం. ఎక్కడున్నాం? క్రొత్త నిబంధనలోకి వచ్చాక ఆ పాత నిబంధనలో ఉన్న ధర్మశాస్త్రంతో మనకు సంబంధం ఉందా? సంబంధం లేదు. ఎలా అంటే కొంతమంది అంటారు, అయితే ధర్మశాస్త్రంలో ఆజ్ఞలు పాటించాల్సిన అవసరం లేదా, పాత నిబంధనతో పని లేదు, ధర్మశాస్త్రంతో పని లేదు అని అంటే మరి అయితే వ్యభిచారం చేయొచ్చు అంటాడు ఒకడు. మిడిమిడి జ్ఞానంతో ఉండేవాళ్ళు మాట్లాడతారు. ఇప్పుడు మేము వ్యభిచారం చేయడం కాదు బాబు, అంతకంటే ఇంకా కొంచెం పైకి వెళ్ళాం మేము. క్రొత్త నిబంధనలో క్రొత్త ఆజ్ఞలు ఉన్నాయి. ఏ ఆజ్ఞలు ఉన్నాయి? నువ్వు వ్యభిచారం దగ్గరే ఉన్నావు, దేవుడు యేసుప్రభు అంతకంటే చాలా ముందుకు తీసుకెళ్ళిపోయాడు, మమ్మల్ని ఫార్వర్డ్కి తీసుకెళ్ళిపోయి మోహపు చూపే వ్యభిచారం అన్నాడు. ఏమన్నాడు? మేము వ్యభిచారం చేయము. ఎందుకు? ధర్మశాస్త్రంలో ఉంది కాబట్టి. ధర్మశాస్త్రంలో ఉందనా? కాదు, అసలు ధర్మశాస్త్రంతో మాకు పని లేదు. క్రొత్త నిబంధనలో మాకు యేసు బోధలు ఉన్నాయి. ఎవరు బోధలు ఉన్నాయి? క్రీస్తు బోధనలు, అపోస్తుల ఉపదేశాలు. క్రీస్తు బోధలు, అపోస్తుల ఉపదేశాలే మన భక్తి జీవితానికి ఇప్పుడు పునాదులు. ఇక ధర్మశాస్త్రంతో పని లేదు. ఇప్పుడు ధర్మశాస్త్రం నరహత్య చేయొద్దని చెప్పింది, దానిని బట్టి మనం వ్యక్తిని చంపడం కాదు. క్రొత్త నిబంధనలో ద్వేషం పెట్టుకుంటేనే నరహత్య అన్నాడు. మీకు అర్థమైందా? ఇప్పుడు క్రొత్త నిబంధనలో మనం చంపడం ప్రక్కన పెట్టు, అసలు ఒక వ్యక్తిని ద్వేషించడానికి కూడా మనకు పర్మిషన్ లేదు. మీకు అర్థమైందా? ధర్మశాస్త్రంతో మనకు పని ఉందా? ధర్మశాస్త్రంతో మనకు పని ఉందా? పని లేదు. ఎందుకు పని లేదు? క్రొత్త నిబంధన వచ్చింది, క్రొత్త ఆజ్ఞలు వచ్చినాయి. క్రొత్తవి వచ్చాక పాతంతో పని ఏంటి? సింపుల్ అండి. మీకు అర్థం కావడానికి చిన్న ఉదాహరణ చెప్తాను. ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఇన్కమ్ ట్యాక్స్ లాస్ ఉంటాయి. నేను సిఏ చదివేటప్పుడు మాకు డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ ఉండేది. ఇండైరెక్ట్ ట్యాక్స్లో మళ్ళీ సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, ఎక్సైజ్, ఇవి కస్టమ్స్ ఇవన్నీ వచ్చాయి. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్లో ఎలా ఉంటుందంటే సంవత్సరానికి కొన్నిసార్లు రూల్స్ మారుతూ ఉంటాయి. అర్థమవుతుందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తిగత సంపాదన ఒక సంవత్సరానికి 2,50,000 దాటి 2,50,000 దాటింది అనుకోండి. 2,50,000 నుంచి మరలా 5 లక్షల వరకు నీ సంపాదన 2,50,000 నుంచి 5 లక్షల మధ్యలో ఉంటే ఒక 10%, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక 10% నువ్వు ట్యాక్స్ కట్టాలి. 5 లక్షల నుంచి ఒక 7 లక్షలు, ఒక 7 లక్షల వరకు మధ్యలో నీ సంపాదన ఉందనుకో, ఇంత ట్యాక్స్ కట్టాలి, ఇంత పర్సంటేజ్ కట్టాలి. 7 లక్షల నుంచి ఇంకా అంతకు పైన ఎంత వచ్చినా ఇంత పర్సంటేజ్ కట్టాలి అని ఈ సంవత్సరం పెట్టి చెప్తారు. నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ ఆ పర్సంటేజ్ రేట్లు మారచ్చు. ఒకసారి మారిన తర్వాత పాతదాంతో పని ఉంటుంది మనకి. రూల్స్ మారిన తర్వాత ఇప్పుడు చట్టాలు కూడా మారుతూ ఉంటాయి కదా. చాలా చట్టాలు ఒకప్పుడు పబ్లిక్లో స్మోక్ చేయడం తప్పు కాదు, కానీ ఇప్పుడు పబ్లిక్లో స్మోక్ చేస్తే తప్పు, దానికి పెనాల్టీస్ ఉన్నాయి. రూల్స్ మారుతూ ఉంటాయి. రూల్ మారినప్పుడు పాత రూల్తో మనకి ఇంకా సంబంధము ఉండదు, ఈ క్రొత్త రూల్ని ఫాలో అవుతాము. యేసుక్రీస్తు లోకానికి వచ్చి మోషే ధర్మశాస్త్రం ద్వారా ఇశ్రాయేలుకి చేసిన బోధల కంటే అడ్వాన్స్డ్ బోధలు చేశాడు ఆయన. మోషే వ్యభిచారం చేయొద్దని చెప్పాడు ధర్మశాస్త్రంలో, కానీ యేసు ప్రభు అన్నాడు మోహపు చూపు చూడొద్దు అన్నాడు. మోషే నరహత్య చేయొద్దు అన్నాడు అక్కడ, కానీ యేసు ప్రభు పగ పెట్టుకుంటా నువ్వు నరహంతకుడు అన్నాడు. అర్థమైందా? మోషే అక్కడ విశ్రాంతి దినాన్ని పాటించండి, ఒకరోజు శనివారం అన్నాడు. యేసు ప్రభు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని అనుక్షణము నువ్వు నెమ్మదిగా ఉంటావు, నన్ను నమ్ముకుంటాను దేవుడు చెప్పాడు. కాబట్టి ఇప్పుడు మనకి ధర్మశాస్త్రంతో పనుందా? పాత నిబంధనతో పనుందా? క్రొత్త నిబంధనతో పనుందా? మనకి ఏది పాతదైపోయిందో అది ఉడిగిపోయి అదృశ్యమొకటకు డిసపియర్, మూల భాషలోకి వెళ్తే డిసపియర్ అంటే ఇక దాంతో మనకు పని లేదు. మీకు అర్థమైందా? ఇప్పుడు ధర్మశాస్త్రము పాటించాల్సిన అవసరం లేనప్పుడు ఇంకా సున్నతితో పని ఏంటి? మరలా రండి, మరలా గలతీ 5:3లోకి రండి ఒకసారి. మరలా గలతీ 5:3, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనము. ధర్మశాస్త్రము యావత్తు ఆచరింపబద్ధుడై ఉన్నాడని సున్నతి పొందిన ప్రతి మనుషునికి నేను మరలా దృఢముగా. ఇప్పుడు సున్నతి పొందిన ప్రతి ఒక్కడు ఏం చేయాలంట? ధర్మశాస్త్రాన్ని పాటించాలి. క్రైస్తవుడు ధర్మశాస్త్రాన్ని పాటించాల్సిన అవసరం ఉందా? ఎందుకంటే అందులో లోపాలు ఉన్నాయి కొన్ని. ఆ లోపాలు సరిచేసి క్రీస్తు కొత్త నిబంధన చేశాడు. ఏంటా నిబంధన? పలకల మీద రాయకుండా మన హృదయాల మీద ఏం చేస్తున్నాడు? ఆయన ఆజ్ఞలు రాసి
ఆయన ఆయన ఏ ఆజ్ఞలు అయితే మన హృదయాల మీద రాశాడో దాన్ని అనుసరించి జీవించే శక్తిని మనకు అనుగ్రహించడం కొరకు పరిశుద్ధాత్మ అనే సంచకరువు అనగా ఒక డిపాజిట్గా దేవుడు మనకి ఇచ్చాడు పరిశుద్ధాత్మని. మీకు అర్థమైందా? ఇంకా పాతనే ధర్మశాస్త్రంతో మనకు పని ఏంటి? ధర్మశాస్త్రంతో పని లేనప్పుడు సున్నతి ఎందుకు? సున్నతి పొందితే నువ్వు ధర్మశాస్త్రాన్ని పాటించాలి ఖచ్చితంగా. అప్పుడు ధర్మశాస్త్రంతో పని లేనప్పుడు ఇంకా సున్నతి ఎందుకు పొందడం? అర్థమవుతుందా? మీకు అర్థమైందండి? సున్నతి ఎవరికి? అబ్రహాము సంతతికి. ఈ సున్నతి పొందిన వారికి దేవుడు ఏమిచ్చాడు? ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఇప్పుడు ధర్మశాస్త్రంతో పని లేదు, సున్నతితో పని ఏంటి? ఇంకా మీకు అర్థమైందా? సున్నతి పొందిన వాడు ధర్మశాస్త్రాన్ని పాటించాలి. ధర్మశాస్త్రాన్ని పాటించాల్సిన అవసరం లేనప్పుడు ఇంక సున్నతితో కూడా మనకు పని లేదు. అది ఆ నిబంధన. ఇప్పుడు దేవుడు అబ్రహాంతో చేసింది ఏ నిబంధన? పాత నిబంధన. అదే సున్నతి అనే నిబంధన ఏది? పాతది. అది. ఇది క్రొత్త నిబంధన. ఇక్కడ దేవుడు మన మర్మావయవాన్ని కాదు, మన హృదయానికి అడుగుతున్నాడు. ఇక్కడ మన హృదయం మీద వేస్తున్నాడు ముద్ర. ఏ ముద్ర? ఆయన వాక్యపు ముద్ర వేస్తున్నాడు. ధర్మవిధులను వారి మనసులో పెడతాను, వాళ్ళ హృదయాల మీద రాస్తాను నా మాటలు. దేవుని మాటలు ఎక్కడుంటాయి ఇప్పుడు? మన హృదయంలో. అది ముద్ర. దేవుని మాటలు మన ఇది క్రొత్త ముద్ర అనమాట. ఇంకా సున్నతి అనే పాత నిబంధన ముద్రతో మనకు పని లేదు. మీకు అర్థమైందా? ధర్మశాస్త్రాన్ని పాటించాల్సిన అవసరం కూడా లేదు. అందుకే కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో చూడండి. కొలసీలకు రాసిన పత్రిక 2:16. కాబట్టి అన్నపానముల విషయంలోనైనను, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అను వాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చని ఎవరికి అవకాశము ఇయ్యకుడి. ఆ మాట అర్థం ఏంటంటే, ఇప్పుడు ధర్మశాస్త్రంలో ఆజ్ఞలు. ఇప్పుడు విశ్రాంతి దినం అనేది ఆజ్ఞ. అన్నపానములు అంటే ఇశ్రాయేలీలు ఏది పడితే తినకూడదు. లేవ్యకాండం 11వ అధ్యాయం ప్రకారం పవిత్ర జంతువులు, పవిత్ర పక్షులు, పవిత్ర పురుగులు మాత్రమే వాళ్ళు తినాలి. అపవిత్రమైన జంతువులు, అపవిత్రమైన పక్షులు, అపవిత్రమైన పురుగులు వాళ్ళు తినకూడదు. ఇది అన్నపానముల గురించిన నియమములు అనమాట. అంటే పౌలు ఏం చెప్తున్నాడు? ఆయన అన్నపానాల నియమాలు కానీ, లేకపోతే ధర్మశాస్త్రంలో కొన్ని పండుగలు ఉన్నాయి. పస్కా పండుగని, తర్వాత కోతకాలపు పండుగని, పర్ణశాలల పండుగని, కొన్ని పండుగలు ఇచ్చాడు. ఈ పండుగలు లేకపోతే విశ్రాంతి దినం అంటే ఆజ్ఞలు, పండుగలు, ఈ ఆచారాలు, వీటి విషయంలో మీకు తీర్పు తీర్చే అవకాశం ఎవరికి ఇవ్వద్దు. అంటే నువ్వు ఆజ్ఞ పాటించట్లేదేంటి, నువ్వు ధర్మశాస్త్రంలో నీ నియమాన్ని పాటించట్లేదేంటి అని ఎవరో వచ్చి మీరేదో తప్పు చేస్తున్నట్లుగా మీకు తీర్పు తీర్చే అవకాశం మీరు ఇవ్వద్దు. ఎందుకనంటే ఇవి రాబో వాటికి ఛాయయే కానీ నిజస్వరూపము క్రీస్తులో. ధర్మశాస్త్రము ఛాయ. ధర్మశాస్త్రం ఏదండి? ఇప్పుడు నిజస్వరూపం వచ్చాక ఛాయతో పని ఏంటి? ఇప్పుడు చూడండి, కొన్నిసార్లు మనం మెయిన్ రోడ్ మీద అక్కడక్కడ వాల్స్ మీద కొన్ని అడ్వర్టైజ్మెంట్లు చూస్తూ ఉంటాం. ఏంటంటే కనబడుట లేదు అని ఒక వ్యక్తి ఫోటోతో ఒక పోస్టర్ ఉంటుంది. ఇప్పుడు మా ఇంట్లో ఎవరో మిస్ అయ్యారు, నేను పోస్టర్స్ కొట్టించి ఆ పోస్టర్స్ అన్నీ అతికిస్తాను. కొన్ని పోస్టర్స్ ఇంకా దొరకలేదు అనుకోండి, ఇంకా కొన్ని కొత్త తయారు చేస్తూ ఉంటాను. ఇప్పుడు ఛాయ్ పెట్టుకున్నాను నా దగ్గర. నా ఇంట్లో ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళకి సంబంధించిన ఈ ఫోటో ఏంటి? ఛాయ్ ఇది. ఇప్పుడు నేను పాంప్లెంట్స్ కొన్ని 100 పాంప్లెంట్స్ తయారు చేయించాను, అంటించాను, దొరకలా. ఇంకొక 100 పాంప్లెంట్స్ చేస్తున్నాను, ఇంకో వేరే ప్రాంతాలు అంటించాను, దొరకలా. ఇంకో 100 పాంప్లెంట్స్ తయారు చేయించాను, ఇంకో చోట అంటించాను, ఆమె దొరికేసింది. నా ఇంట్లో నుంచి తప్పిపోయింది, నా కుమార్తె దొరికేసిన తర్వాత ఇంకా ఈ పాంప్లెంట్స్తో నాకు పని ఉంటుందా? ఈ ఛాయ్తో నాకు పని ఉంటుందా? నా కుమార్తె వచ్చేసరికి దీంతో నాకు పని ఏంటి? నిజమైన విశ్రాంతి యేసు ప్రభులో ఉంది. యేసు ప్రభు వచ్చి ఒక మనిషిని పాపము నుంచి విడిపించి ఆ వ్యక్తి హృదయానికి నిజమైన విశ్రాంతిని ఇచ్చాడు. ఇంకా విశ్రాంతి దినంతో పనే ఉంది? విశ్రాంతి దినాన్ని ఏ పని చేయకుండా తీరిగ్గా కూర్చోవడం అనేది, ఒక మనిషి పాపం నుంచి విడిపించబడితే ఎంత మనశ్శాంతిగా ఉంటాడు అనడానికి అది ఒక సూచన. అదొక ఛాయ్ విశ్రాంతి దినం. ఇప్పుడు యేసు ప్రభు వచ్చి నేను పాపం నుంచి సంపూర్ణంగా విడిపించి నీకు మనశ్శాంతిని ఇచ్చాక మళ్ళీ నువ్వు తీరిగ్గా కూర్చుని మళ్ళీ తీరిగ్గా ఎందుకు రోజు మనశ్శాంతిగా ఉండు? మీకు అర్థమైందా? క్రీస్తు అనే నిజస్వరూపం వచ్చింది కాబట్టి ఇక ధర్మశాస్త్రం అనే ఛాయ్తో పని. అందుకే ఎవరైనా వచ్చి మీరు ఆదివారం ఆరాధన చేస్తున్నారండి, శనివారం చేయాలి అన్నారనుకో, అప్పుడు మీరు ఏం చెప్పాలి? మాకు చెప్పకు, ఎవరికైనా చెప్పు, చిన్నపిల్లలు ఉంటే అని చెప్పాలి. మీకు అర్థమైందా? చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి వెళ్ళి చెప్పు, మాకు చెప్పకు, మాకు ఏం పాటించాలి ఏం పాటించకూడదు మాకు తెలుసు. ధర్మశాస్త్రంతో కానీ మోషే ధర్మశాస్త్రంలో ఆచారాలతో కానీ మాకు సంబంధము లేదు. మాకు క్రీస్తు బోధనలు, అపోస్తుల ఉపదేశాలే మాకు ప్రామాణికం. క్రొత్త నిబంధన భక్తి పాతది. పౌలే చెప్పేశాడు కదా, ఏది పాతదయ్యిందో అది అదృశ్యమగుటకు సిద్ధముగా, దాంతో పని లేదు. ఇంకా మీకు అర్థమైందా? కన్ఫ్యూజ్ అవ్వద్దు. ధర్మశాస్త్రంతో మనకు పని లేదు. అందుకే పౌలు అంటున్నాడు, తీర్పు తీర్చే అవకాశం ఎవరికి ఇవ్వద్దు ధర్మశాస్త్ర విషయంలో. నిజ స్వరూపం ఎవరిలో ఉంది? క్రీస్తు వచ్చాడు. ఇంక ఈ ధర్మశాస్త్రంతో పని
లేదు. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాలు. క్రైస్తవ్యంలోనికి వచ్చే చాలా అబద్ధ బోధనలు ఎక్కువగా ధర్మశాస్త్ర సంబంధమైన విషయాలు ఉంటాయి. అమావాస్య దినాన్ని పాటించాలి, మైలు పాటించడం, చనిపోతే మైలు పాటించడం, అర్థమవుతుందా? ఇటువంటి తర్వాత స్త్రీ కడగా ఉన్నప్పుడు ఆమెను ఏదో పీరియడ్స్ టైంలో ఆమెను కొంచెం అన్నిలు ఎలా చూస్తారు, ఏదో అపవిత్రంగా చూడడం, ఇవన్నీ ఏ ఆచారాలు? ధర్మశాస్త్రాచారాలు. ధర్మశాస్త్రాలు ఉన్నాయి, అవి వాటితో ఇప్పుడు మనకి సంబంధం లేదు. మరి ఇప్పుడు అసలు ఇప్పుడు రండి, ఇప్పుడు మూలవాక్యం ఏం తీసుకున్నాం మనం? ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకున్నాం? అపోస్తలుల కార్యం 15వ అధ్యాయంలో కొందరు యోదయ నుంచి వచ్చి, అంటే వీళ్ళెవరు? యూదులు, ధర్మశాస్త్రాన్ని పాటించే వాళ్ళు వచ్చి ఈ ధర్మశాస్త్రం అనే కాడి నుంచి బయటకు వచ్చిన వారికి ఏం చెప్తున్నారు? మళ్ళా మీరు సున్నతి పొందాలని మళ్ళీ ఆ ధర్మశాస్త్ర కాడిని వీళ్ళ భుజాల మీద కొత్తగా అవసరం ఉందా? అంటే దుర్బోధ వస్తుంది సంఘంలోనికి. ఏ బోధ వస్తుంది అంటే, అసలు ఈ యూదులు మొట్టమొదట ఏం చేశారంటే, సాతానుగాడు అపవాది వాడు ముందు దేవుని సంఘం పైన భయంకరమైన ఫిజికల్ దాడి చేశాడు. మొదటి శతాబ్దంలో చేశాడు, ఇప్పటికీ చేస్తూనే ఉన్నాడు. సాతాను తంత్రాలు కొన్ని ఉంటాయి. పౌలు అంటాడు, సాతాను తంత్రములను మనం ఎరుగని వారము కాము. వాడి తంత్రాలు మనం గుర్తుపట్టాలంటే బైబిల్ ఖచ్చితంగా చదవాలి. వాడు ఏం చేశాడంటే, మొదటి శతాబ్దంలో దేవుని రక్తం చేత కడగబడి ధర్మశాస్త్రపు కాడి నుంచి బయటకు వచ్చి, క్రీస్తు రక్తం చేత కడగబడ్డాం కాబట్టి బలులతో పని లేదు. క్రీస్తు నిజమైన విశ్రాంతిని ఇచ్చాడు కాబట్టి విశ్రాంతి దినంతో పని లేదు. హృదయంలో నుంచి అపవిత్రత వస్తుంది తప్ప హృదయం కరెక్ట్గా ఉంటే అన్ని పవిత్రములు అన్నాడు కాబట్టి అంట్లు ముట్లు పాటించాల్సిన అవసరం కూడా లేదు. క్రీస్తులో ఎప్పుడు చెప్పన సఖ్యమును మహిమయుక్తమైన సంతోషం మనకుంది కాబట్టి పండగలతో పని లేదు. కాబట్టి ధర్మశాస్త్రం అనే కాడి నుంచి బయటకు వచ్చి స్వతంత్రంగా క్రీస్తు అనుగ్రహించిన స్వాతంత్రాన్ని అనుభవిస్తున్న ఈ సంఘబిడలను మరలా ధర్మశాస్త్రం అనే కాడి కిందకి తీసుకెళ్లే ఒక పన్నాగం పన్నాడు సాతాను. అంటే వీళ్ళు తప్పుడు బోధల్లోకి నడిపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకనంటే సాతాను ముందు ఏం చేశాడంటే, ధర్మశాస్త్రం అనే కాడి కింద నుంచి బయటకు వచ్చి చక్కగా క్రీస్తు అనుగ్రహించిన స్వతంత్రతను అనుభవిస్తూ, రక్షణను అనుభవిస్తూ, చక్కగా ప్రార్థన చేసుకుంటూ మనశాంతిగా క్రైస్తువులు బ్రతుకుతూ ఉంటే అనేక రకాలుగా వారి మీద దాడి చేయడం ప్రారంభించాడు. ఫిజికల్ దాడి చేయడం ప్రారంభించాడు. ఇప్పుడు మన దేశంలో ఏ విధంగా అయితే క్రైస్తువుల మీద దాడి చేస్తున్నారో, సేవకులను చంపుతున్నారో, చర్చిలు కూల్చడం, క్రైస్తవులు హింసించడం, ఇలా ఏ విధంగా అయితే క్రైస్తువుల మీద ఫిజికల్ దాడి ఇప్పుడు మన దేశంలో చేస్తున్నారో, ఆ విధంగా మొదటి శతాబ్దంలో దేవుని సంఘం ఎక్కడుంటే అక్కడ దేవుని సంఘం పైన సాతాను యూదులను వాడుకుని దాడి చేయడం ప్రారంభించాడు. దాడి చేయడానికి ఎవరిని వాడుకున్నాడు? యూదులను వాడుకున్నాడు. నేను మీకు రెఫరెన్స్లు చూపిస్తాను. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం చూడండి. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 49 నుంచి 52 వచనాలు చూడండి. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం 49 నుంచి 52. ప్రభువు వాక్యము ఆ ప్రదేశమందంతటా వ్యాపించను గాని యూదులు భక్తి మర్యాదలు గల స్త్రీలను, ఆ పట్టణపు ప్రముఖులను రేపి పౌలునకు బర్నబాకును హింస కలుగజేసి వారిని తమ ప్రాంతముల నుండి వెళ్ళగొట్టిరి. పౌలు బర్నబాలు సువార్త ప్రకటిస్తున్నారండి. సువార్త ప్రకటిస్తుంటే యూదులు చేంజ్ చేస్తున్నారు, పౌలు బర్నబాని హింసిస్తున్నారు. అంటే అన్ని జనులు రక్షణ పొందకూడదు, యూదులు రక్షణ పొందకూడదు, క్రీస్తులోనికి రాకూడదు. అర్థమవుతుందా మీకు? అంటే సువార్తను ఆటంకపరుస్తున్నారు, హింస కలగజేస్తున్నారంట. అంటే ఫిజికల్ దాడి అనమాట. తర్వాత అధ్యాయం చూడండి, 14వ అధ్యాయం 19-20 వచనాలు చూడండి. అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయం 19-20 వచనాలు. అంతియొకయ నుండి ఈకోనియ నుండి యూదులు వచ్చి జనసమూహములను తమ పక్షముగా చేసుకుని పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయినని అనుకుని పట్టణము వెలుపలకు అతనిని లుస్త్రా, దెర్బే అనే ప్రాంతాల్లో పౌలు సువార్త ప్రకటిస్తుంటే మరలా యూదులు చేంజ్ చేశారు, రాళ్లతో పౌలును. వీళ్ళ బాధ ఏంటి అంటే, వీళ్ళ బాధ అని అనుకోవడం కంటే కూడా సాతాను బాధ ఏంటి? దేవుని వార్త అన్ని జనుల దగ్గరికి వెళ్ళకూడదు, యేసుక్రీస్తు అనే రక్షకుని గురించి వార్త లోకంలోకి ప్రకటింపబడకూడదు, మనుషులు వారి పాపాల్లోనే ఉండాలి. పాపం చేసి మనుషులు వ్యసనాల్లోనే ఉండిపోయి, మనుషులు అజ్ఞానంలోనే ఉండిపోయి సృష్టిని ఆరాధిస్తూ విగ్రహారాధికులుగానో, మాంత్రికులుగానో, దొంగలుగానో బ్రతుకుతూ నరకానికి వెళ్ళిపోవాలని సాతానుగాడి బాధ. ఎప్పుడైతే సువార్త ప్రకటింపబడుతుందో మనుషునికి రక్షణ కలుగుతుంది. రక్షణ ఎప్పుడైతే కలిగిందో వాడు మనశాంతిగా, ఆరోగ్యంగా, నెమ్మదిగా, ఆశీర్వాదకరంగా బ్రతుకుతాడు. అలా మనిషి బ్రతకడం సాతానుగాడికి మొదటి నుంచి ఇష్టం లేదు. అందుకే ఏదైనా తోటలోకి వెళ్ళాడు వాడు. ఏదైనా తోటలోకి వెళ్ళి ఆదామును పాడు చేశాడు, అవ్వను పాడు చేశాడు. ఇప్పుడు సంఘం అప్పుడే కట్టబడుతుంటే క్రొత్త నిబంధన సంఘము మొదటి శతాబ్దంలో ఇప్పుడు సంఘంలోకి ప్రవేశించాడు. వాడు ఎలా ప్రవేశిస్తున్నాడు? ముందేమో హింసించాడు, బెదిరిస్తున్నాడు. బెదిరిస్తున్నా సరే ఎవరు భయపడట్లా. ఎందుకంటే ప్రభు చెప్పాడు కదా, ప్రభు బోధనలు ఉన్నాయి, మనుషులకు భయపడొద్దు. అర్థమవుతుందా? మరణం వచ్చినా మీరు నమ్మకంగా ఉండండి.
దేహమునే కానీ ప్రాణమును చంపలేని ఆత్మను చంపలేని మనుషులకు భయపడద్దు. ఒకవేళ మీ దేహాన్ని చంపినా మీరేం భయపడద్దు, ఎందుకంటే చావు దేహానికి ఉంది కానీ ఆత్మకు లేదు. మిమ్మల్ని చంపితే నేను మిమ్మల్ని పరలోకాన్ని తీసుకుంటాను, కానీ ఆత్మను దేహమును కూడా నరకంలో నశింపజేయగల నాకు మాత్రం భయపడండి. అంటే మనుషులకు భయపడదు. ప్రాణాపాయం వచ్చినా చంపినా సరే మీరు విశ్వాసాన్ని విడిచిపెట్టొద్దని ఇటువంటి బలమైన క్రీస్తు బోధనలు ఆనాటి సంఘము బాగా వంటబట్టించుకుంది. కాబట్టి యూదులు ఎంతగా దాడి చేసినా, ఎంతగా సంఘాన్ని హింసించినా వాళ్ళు భయపడలా. అప్పుడు సాతానుగాడు ఏం చేశాడు? ఇప్పుడు బలము ద్వారా ఒక వ్యక్తిని మనం గెలవలేమనుకోండి, అప్పుడు ఏం చేయాలి? ఎర్ర చూపించాలి, రూట్ మార్చాలి. ఎలా మార్చాలి? ఇప్పుడు నేను పులిని పట్టుకోగలనా? నేను వెళ్ళిపోయి అడవులోకి వెళ్ళి పులి కమాన్ అన్నాను అనుకో, అది ఏం చేస్తుంది? అది ఎక్కడ ఉంటుందో కనబడదు, కానీ ఒకేసారి వస్తుంది. ఇంకా ఒకటి కొట్టిందంటే ఆ రాత్రికి దానికి ఆహారం నేనే అవుతాను. కాబట్టి పులిని నేను డైరెక్ట్గా ఫేస్ చేయలేను. కాబట్టి నేనేం చేస్తాను? బోను పెట్టి ఆ బోను దానికి డైరెక్ట్గా కనబడకుండా ఆకులతో కప్పి లోపల ఎరబెడతాను. ఏం చేస్తాను అంటే రూట్ మారుస్తాను. ఏం చేస్తాను? నేను ఏం చేసినా నా అల్టిమేట్ టార్గెట్ ఏంటి? నేను అనుకున్నది చేయాలి. ఇప్పుడు యూదులు ఫస్ట్ సంఘాన్ని బెదిరించారు, సంఘం భయపడలా. ఇప్పుడు ఎలా వీళ్ళని విశ్వాసులు వీళ్ళని ఎలా ఈ క్రీస్తు నుంచి దూరం చేయాలంటే అప్పుడు మళ్ళా పాత నిబంధన బోధతో వచ్చారు. ఎలా వచ్చారు? ఇప్పుడు బెదిరించిన రావట్లేదని ఇప్పుడు వీళ్ళు విశ్వాసాన్ని దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అలాగా ఇదిగో దేవుడు మనకి ఇచ్చిందేంటి? మన పితరుడైన అబ్రహాంకి దేవుడు సున్నతనే నిబంధన ఇచ్చాడు కదా. అవును, నిబంధన ఇచ్చాడు, కానీ ఇప్పుడు దాంతో పని లేదు కదా. దాంతో పనేముంది? ఇప్పుడు విశ్వాసులు అందరికింత లోతైన జ్ఞానం ఉంటుందా? అవును కదా, మరి మన పితరుడైన అబ్రహాంకి దేవుడు నిబంధన ఇచ్చాడు కదా, సున్నత అనేది ఇచ్చాడు కదా, తరతరాలు పొందాలన్నాడు కదా. అవును, మరి మనం బాప్తిసం తీసుకున్నాం, కానీ మరి మనకు సున్నత కూడా అంటే సున్నతి గురించి ఇంకా బోధలు లేవు. క్రొత్త నిబంధన సంఘంలో అపోస్తులు ఎవరు సున్నతి పొందమని బోధించలేదు, ఎందుకంటే ఇక సున్నతితో పని లేదు. సున్నతితో ఎందుకు పని లేదు? అది పాత నిబంధన గురుతు. ఇప్పుడు క్రొత్త నిబంధన గురుతు ఏంటి? హృదయముల మీద ఆయన ఆజ్ఞలు రాస్తాడు, ఇది గురుతు. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు ఒక వ్యక్తి దేవునిని కలిగి ఉన్నాడు అనడానికి గుర్తేంటో తెలుసా? వాక్యానుసారమైన వాడి జీవితమే గుర్తు. వాడు దేవునిలో ఉన్నాడు అనడానికి. ఇక శరీరం పని గుర్తులేమి. అందుకే క్రైస్తువులకి ఏదైనా ప్రత్యేకమైన వస్త్రధారణ ఉందా? తెల్ల బట్టలే వేసుకోవాలని ఏమైనా రూల్ ఉందా? నల్ల బట్టలు వేసుకోకూడదు అనే కండిషన్ ఏమైనా ఉందా? నువ్వు ఏదైనా వేసుకో, సభ్యత కలిగిన బట్టలు ఏ రంగు అయినా వేసుకో. అర్థమవుతుందా? గడ్డం పెంచాలి అని రూల్ ఏమైనా ఉందా? లేకపోతే గడ్డం తీసేయాలని రూల్ ఏమైనా ఉందా? లేదు, పురుషులకు అటువంటివి ఏం లేవు. మీకు అర్థమవుతుందా? వేష భాషలకు సంబంధించిన గుర్తులు లేవు. గుర్తు ఒకటే, క్రీస్తు మార్గంలో ఎవడో నడుస్తాడో వాడే క్రైస్తవుడు. ఇప్పుడు క్రొత్త నిబంధన గుర్తు ఏంటంటే క్రీస్తు బోధనలు అనుసరించి నడవడమే వాడు గుర్తు, వాడు క్రైస్తవుడు. లేదు దేవుని బిడ్డ అనడానికి ఇక సున్నతితో పని లేదు. కానీ మరి ఇంత లోతైన వాక్యం, ఇప్పుడు దేవుని మందిరానికి వచ్చి అందరికీ లోతైన వాక్య జ్ఞానం ఉండదు కదండి. సంఘమునికి వచ్చి మీరు లేకపోతే మీకు రక్షణ రాదు అంటే మీరు నిత్య జీవనకు వెళ్ళరని చెప్తున్నారు. ఏది? క్రీస్తు రక్తం చేత కడగ పాపంలోనే ఒప్పుకొని క్రీస్తు రక్తం చేత కడగబడి పరిశుద్ధాత్మను పొందుకొని పరిశుద్ధంగా జీవిస్తున్న వాళ్ళకి వీళ్ళు ఏం చెప్తున్నారు? వచ్చి పరలోకానికి వెళ్ళడానికి వీళ్ళకి ఏ ఆటంకం లేని విశ్వాసం దగ్గరకు వచ్చి మీరు సున్నతి పొందకపోతే పరలోకానికి వెళ్ళరని చెప్తున్నారు. వాడు ఎందుకంటే వాడు దేవుని రక్తం చేత కడగబడ్డాడు కదా, పరిశుద్ధాత్మను పొందుకున్నాడు కదా, క్రీస్తు బోధనలు అపోస్తుల ఉపదేశాలు అనుసరించి జీవిస్తున్నాడు కదా, వాడికి సున్నతితో పని లేదు కదా, వాడు ఎందుకు వెళ్ళాడు పరలోకం? అంటే సాతాను ఏం చేస్తున్నాడంటే దుర్బోధ ద్వారా దేవుని బిడలను సంఘానికి దూరం చేసే ప్రయత్నము, సంఘాన్ని దేవునికి దూరం చేసే ప్రయత్నము అప్పుడు ప్రారంభించాడు, ఇప్పటికీ కూడా చేస్తున్నాడు. ఈరోజు సంఘాల్లో చాలా భయంకరమైన దుర్బోధలు వచ్చినాయి. చాలా వాటి గురించి మనం ఇంతవరకు విన్నాం. ఇంకా చాలా క్రొత్త బోధలు, అసలు విశ్వాసానికి వ్యతిరేకమైన బోధలు. ఈ మధ్యలో యూట్యూబ్లో ఒక సేవకుడు ప్రార్థనకు వ్యతిరేకంగా బోధిస్తున్నాడు. దేనికి వ్యతిరేకంగా? రాత్రంతా ప్రార్థన, కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన అవసరం అంటున్నాడు. యేసు ప్రభు మీరు శోధనలోనికి ప్రవేశించుకున్నట్లు మెలకోకుండా ప్రార్థన చేయడం అని చెప్తే వీడు ఏమంటున్నాడు? ఇప్పుడు వీడు దుర్బోధకుడు కాదా? అటు ఇటుకున్న విశ్వాసాలు ఏమనుకుంటారు? అమ్మ మా పాస్టర్ గారు సేవ కొడుతున్నారు, రోజు ప్రార్థన చేసుకోమని. అమ్మ నాకు డిస్కౌంట్ దొరికింది ఈరోజు, డిమార్ట్ డిస్కౌంట్ లాగా. అవసరం లేదంటే ప్రార్థన చెప్తున్నాడు. మా పాస్టర్కి సరిగ్గా బైబిల్ చదువుకోలేదు అనుకుంటా మా పాస్టర్ గారు, అవసరం లేదంట. అండ్ దేవుడు అంత ఇబ్బంది పెట్టేస్తాడేంటి మనల్ని అనుకుంటాడు ఒక్కొక్కరు. మీకు అర్థమైందా? ఈరోజు సంఘాలలో విశ్వాసానికి వ్యతిరేకమైన బోధలు వచ్చేసినాయి. ఒకటి కాదు, రెండు కాదండి. ఇప్పుడు ఈ విషయాన్ని మనం ఎందుకు చెప్తున్నాం అంటే మరి మనము వాక్య జ్ఞానము కలిగిన విశ్వాసులుగా ఉన్నామా? మీరు ఒక బోధ విన్నప్పుడు ఈ బోధ
వాక్యానుసారంగా ఉందా, విశ్వాసానికి వ్యతిరేకంగా ఉందా, ప్రార్థనకు వ్యతిరేకంగా ఉందా, ఆత్మీయ సిద్ధాంతాలకు బైబిల్లో క్రొత్త నిబంధనలో కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి, డాక్ట్రిన్స్ ఉన్నాయి, వాటికి వ్యతిరేకంగా ఉందా, మన రక్షణకు వ్యతిరేకంగా ఉందా, లేదా రక్షణలోంచి తప్పించే విధంగా ఉందా, పరిశీలించగలిగే జ్ఞానము దేవుని బిడ్డలకి ఎంతైనా అవసరం క్రైస్తవులకి. అది లేకపోతే, వాక్య జ్ఞానం లేకపోతే వాళ్ళు ఏమవుతారు? నశించిపోతారు. అందుకే పేతురు సంఘాన్ని హెచ్చరించాడు. చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము, అపోస్తులైన పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం నుండి జాగ్రత్తగా చూడండి. మరియు మన ప్రభువు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి. అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చెప్పున మీకు వ్రాసి ఉన్నాడు. వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోనూ బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యావిహీనులను, అస్థిరులైన వారును, తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేదురు. దుర్బోధలు చేసే ప్రతి ఒక్కడు పౌలు గారి పత్రికలు ఎక్కువ వాడుకుంటూ ఉంటాడు. మీరు అందుకే గుర్తుపెట్టుకోండి, దుర్బోధకులు ఎక్కువగా ఎవరి పత్రికలు వాడుకుంటారు? ఎందుకంటే అవి చాలా లోతైన అవి పౌలు గారు రాసిన మాటలు చాలా లోతైనవి. ఆ మాటలు అర్థం చేసుకోవాలంటే మనకు ఎంతో ప్రార్థన కావాలి, దేవుని ఆత్మ ప్రత్యక్షత కావాలి. మనకైతే దేవుడు తన ఆత్మ వల్ల వాటిని బయలుపరిచి ఉన్నాడు. ఏవి దేవుని సంగతులని పౌలు కొరింథీయులకు రాస్తాడు, 1 కొరింథీ 2వ అధ్యాయంలో. ఇప్పుడు బైబిల్లో ఉన్న వాక్యాలు మనకు అర్థం కావాలంటే, ఆ వాక్యంలో ఉన్న మర్మం అర్థం కావాలంటే పరిశుద్ధాత్మ ప్రత్యక్షత మనకు కావాలి, ప్రార్థన కావాలి. మనకి ప్రార్థన చేసినప్పుడు దేవుడు బయలుపరుస్తాడు. వాగ్దానం చేశాడు కదా, నాకు మొరపెట్టుమో నేను నీకు ఉత్తరం ఇస్తాను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు నేను నీకు తెలియజేస్తాను. ఇర్మియా 33:3. భక్తుడైన దావీదు ప్రార్థన చేశాడు, నీ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు నా కన్నులను తెరువుము. కాబట్టి చాలామంది సరైన మారు మనసు లేని వాళ్ళు, రక్షణ లేని వాళ్ళు, ఏదో సాతాను చేత వాడబడుతున్న వాళ్ళు బైబిల్లో ఉన్న పత్రికలు, పౌలు గారి పత్రికలనే కాదు, ఇక అనేక వాక్యాలు వక్రీకరిస్తూ దుర్బోధలు చేస్తారు. అందుకే పేతురు అంటున్నాడు 17వ వచనం చూడండి, ప్రియులారా మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకొని ఉన్నారు. ఏ సంగతులు? కొంతమంది లేఖనాలను వక్రీకరిస్తారు, తప్పుడు బోధలు చేస్తారు. పౌలు రాసిన పత్రికలు చాలామంది తప్పుగా అపార్థం చేసుకునే అవకాశం ఉంది, వాటిని తప్పుగా బోధించే అవకాశం ఉందని సంఘాన్ని హెచ్చరిస్తూ అంటాడు, గనుక మీరు నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనసు విడిచి పడిపోకుండా కాచుకొని ఉండి. చూడండి ఎన్ని తప్పుడు బోధలు వచ్చినాయి ఈరోజు. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను, బాగా పాపులర్ ఎగ్జాంపుల్. అలంకరణ విషయంలో ఎన్ని బోధలు ఉన్నాయి ఈరోజు? అలంకరణ తప్పు, పాపము అని బోధించే సేవకులు ఉన్నారు. అలంకరణ అసలు పాపమే కాదు అని బోధ ఉంది. కొంచెము బోధ 50-50 బ్యాచ్. ఏ బ్యాచ్ అండి ఇది? ఒక ఆయన అంటున్నాడు, దిగేసుకో మాకు. ఎందుకంటే వీళ్ళ ఆవిడ దిగేసుకోకుండా లైట్గా పెట్టుంది కాబట్టి ఇప్పుడు సంఘం, సార్వత్రిక సంఘానికి ఏం చెప్పేస్తున్నాడు? ఇప్పుడు ఏది నమ్మాలి అని అంటే బైబిల్ చేతిలో పట్టుకుని అలంకరణ గురించి ఎన్ని రిఫరెన్స్లు ఉన్నాయో చదువుకుని మోకరించి ప్రార్థన చేసి, ప్రభువా ఈ సేవకుడు ఎలా చెప్తున్నాడు, ఈ సేవకుడు ఎలా చెప్తున్నాడు, ఈ సేవకుడు ఎలా, ఎవరిది కరెక్ట్? నువ్వు నిష్కపటమైన మనసుతో, ప్రభు నువ్వు ఏది చెప్తే అది వింటాను, నీ మాటే నాకు ప్రామాణికం, 3 బోధలు నా ముందున్నాయి, నీ మనసాక్షికి ఏది అనిపించిందో, పూర్తిగా తప్పు అనిపించుండొచ్చు, లేదా పెట్టుకుంటే తప్పులేదు అనిపించవచ్చు, లేదా కొంచెం పెట్టుకోవచ్చు అని నీకు మనసులో 3 అభిప్రాయాల్లో ఏ అభిప్రాయం నీకు కరెక్ట్ అనిపించినా, కానీ 3 బోధలు ఉన్నాయి కదా, నీకు ఒకటి కరెక్ట్ అనిపిస్తుంది, కానీ ఏది కరెక్టో నువ్వు ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి? ప్రార్థన చేసావు అనుకో, అప్పుడు దేవుడు చెప్తాడు నీకు ఏది కరెక్టో. అర్థమవుతుందా? ఎవడు కరెక్టో ఎవడు తప్పో నేను చాలా అనుభవాలు విన్నాను. కొంతమంది వాక్య వ్యతిరేకమైన బోధలు చేసే సేవకుల గురించి విశ్వాసులు ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు మోసగాళ్ళని, వాళ్ళు చేసే బోధ కరెక్ట్ కాదని దేవుడు దర్శనాల ద్వారా చాలామంది విశ్వాసులు హెచ్చరించిన సాక్ష్యాలు నేను విన్నాను. మీకు అర్థమవుతుందా? మనం ఏం చేయాలో తెలుసా? నీతి విరోధుల తప్పు బోధల నుంచి స్థిర మనసును మనం సమర్పించుకున్న వాక్యాన్ని బట్టి అలంకరణ తీస్తాం, ఎవడో పెట్టుకోవచ్చు అంటాడు. అప్పుడు ఈ విశ్వాసం ఏమైపోతుంది? మరలా పాపంలో పడతాం. తప్పు బోధ వలన మనం ఏ పాపాలు అయితే విడిచిపెట్టామో మరలా అది చేసే స్థితికి మనం దిగజారిపోయి మన ఆత్మను నిత్య జీవమునకు దూరం చేసుకునే ప్రమాదం ఉంది. అందుకే పేతురు సంఘాన్ని హెచ్చరిస్తున్న నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగింపబడి. మరి బోధలను పరీక్షించాలంటే మనకి వాక్యజ్ఞానం కావాలి. వాక్యజ్ఞానం ఎవరికి ఉంటుంది? ఇప్పుడు అపోస్తలుల కార్యం 15వ అధ్యాయంలో కొంతమంది సంఘంలోకి వచ్చి మీరు సున్నతి పొందాలి అని బోధిస్తున్నారు, లేకపోతే మీరు రక్షణ పొందిన వాళ్ళతోటి పొందలేరని బోధిస్తున్నారు. వాళ్ళు చక్కగా వింటున్నారు. అప్పుడు ఆ సంఘంలో వాక్యజ్ఞానం కలిగిన వాళ్ళు ఉన్నారు. ఎవరు వాక్యజ్ఞానం కలిగిన వాళ్ళు? 15వ అధ్యాయం 2వ వచనం చూడండి. అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయం 2వ వచనం చూడండి.
అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం 2వ వచనము, పౌలునకును బర్నబాకును వారితో విశేష వివాదమును తర్కమును కలిగినప్పుడు, వెంటనే ఇద్దరు ఉన్నారు అక్కడ. ఎవరు? పౌలు బర్నబా. ఎవరు వీళ్ళు? ధర్మశాస్త్రమును అవపోసన పట్టిన వాళ్ళు. పౌలుకి ధర్మశాస్త్రము కొట్టిన పిండి. చిన్నప్పటి నుంచి ధర్మశాస్త్రం నేర్చుకున్నాడు. ధర్మశాస్త్రం ఏంటో తెలుసు, ధర్మశాస్త్రంలో ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసు, యేసు ప్రభువులో ఉన్న ప్రత్యేకత ఏంటో పౌలుకి అన్నీ తెలుసు. రక్షణ ఎలా వస్తుందో తెలుసు. ఆత్మ ప్రత్యక్షతలు పొందుకున్నాడు పౌలు, దేవుని నుండి పొందుకున్నాడు వర్తమానాలు. అందుకే నేను ఏ మనుషుని యొద్ద నేర్చుకోలేదు అంటాడు గలతీయులకు రాస్తూ తన గురించి. నేను బోధ ఏ మనుషుని దగ్గర నేర్చుకోలేదు, దేవుడే నాకు అప్పగించాడు బోధ. అందుకే పౌలు మరొక చోట అంటాడు, నేను ప్రకటించిన ఈ సువార్త కాక మరి ఒక సువార్త నేను ప్రకటించిన, పరలోకం నుండి వచ్చిన దూత ప్రకటించిన వాడు శాపగ్రస్తుడవును కాక అంటాడు. నేను ప్రకటించిందే ఫైనల్. ఇది తప్ప వేరే బోధ ఎవడు ప్రకటించినా వాడు పరలోకములో నుండి వచ్చిన దూత అయినా సరే వాడు ఏమవుతాడు? శాపగ్రస్తుడు అవుతాడు. ఒక సత్యమైన బోధ ఒకటే ఉంది, అదేంటో మనకి తెలియాలి. తెలియాలంటే మనం ఏం చేయాలి? వాక్యం పట్ల మనకున్న అవగాహన పెంచుకోవాలి, జ్ఞానాన్ని పెంచుకోవాలి. ఇప్పుడు పౌలు బర్నబాకు వాక్య జ్ఞానం ఉంది కాబట్టి వాళ్ళ సంఘములలో బోధిస్తుంటే వెంటనే వీళ్ళు అడ్డుపడి, మీరు బోధిస్తుంది తప్పు, ధర్మశాస్త్రంతో ఇంకా పని లేదు, ధర్మశాస్త్రం క్రీస్తు గురించి చెప్పింది, ఇప్పుడు క్రీస్తు వచ్చాడు, ధర్మశాస్త్రంతో ఇంకా పని లేదు, క్రీస్తు నిజమైన విశ్రాంతిని ఇచ్చాడు, ఇంకా విశ్రాంతి దినంతో పని లేదు, క్రీస్తు తన రక్తం చిందించి క్రొత్త నిబంధన చేశాడు, ఇక పాత నిబంధన బలులతో పని లేదని వివాదం స్టార్ట్ అయింది. వీళ్ళకి వాక్య జ్ఞానం ఉంది కాబట్టి వాళ్ళు అడ్డుకున్నారు. వీళ్ళకి కూడా వాక్య జ్ఞానం లేకపోయి ఉంటే ఏమై ఉండేది? మరలా వీళ్ళందరూ వెనక్కే. క్రైస్తవులకి వాక్య జ్ఞానం ఉంటే ఇన్ని దుర్బోధలు వ్యాపిస్తాయా? ఇప్పుడు మెయిన్ ఏంటంటే దుర్బోధలు పెరిగిపోయి ఇప్పుడు దొంగడు వచ్చాడు దొంగలు పడుతున్నారు ఊర్లో అందరింట్లో దొంగలు పడుతున్నారు అంటే దొంగలు ఎందుకు పడుతున్నారు? నువ్వు నిద్రపోతే దొంగ పడ్డా, మరి రాత్రి మీ ఇంట్లో దొంగలు పడ్డారు, మా ఇంట్లో దొంగలు పడ్డారండి, మా ఇంట్లో కూడా పడ్డారు, మా ఇంట్లో. అరే బాబు, దొంగలు పడితే మీరు ఏం చేస్తున్నారా? గురకలు పెట్టి నిద్రపోతున్నారా? ఇల్లుకి తాళాలు వేసుకోలేదా మీరు? లేకపోతే ఇంట్లోనే ఉన్నారు, మీరు మెలకుగా లేరా? మెలకుగుంటే దొంగడు వస్తాడా? ఇప్పుడు దొంగడు వచ్చాడండి, నేను ఇంటి దగ్గర లేను, దొంగడు వచ్చాడు, తాళం వేస్తుంటే వాడు ఏం చేయగలడా? తాళం లేకపోతే వాడు సులువుగా తాళం తీసింది, వాడు లోపలికి వచ్చాడు, లోపల నేను ఉన్నాను, వాడు దొంగతనం చేయగలడా? ఫైట్ చేస్తాం కదా అక్కడ. ఈలోపు ఒకసారి మా ఇంటికి దొంగడు వచ్చాడు, వాడు తిరుగుతూ ఉన్నాడు, మా నాన్నగారు చూశారు, ఎర్లీ మార్నింగ్ టైం అది. వెంటనే మా నాన్నగారు దొంగడు వచ్చాడు లైట్ వేసేసరికి పెద్దగా అరిశాను, చిన్నోడు కదండి, భయంతో అరిచేసరికి మొత్తం ఊరోళ్ళందరూ వచ్చారు. పట్టుకున్నావాడిని, గొలుసేసి కట్టారు మా నాన్నగారు వాడు నడుంకి గొలుసేసి ఇంటికి ఉన్న ఆ లెట్రిన్ ప్లేట్ సెప్టిక్ ట్యాంక్లో ఉంటాయి కదా లెట్రిన్ ప్లేట్లు, దానిపైన ఓసుంటే ఓసకి వాడు గొలుసేసి కట్టారు, పోలీస్ స్టేషన్కి అప్పగించారు. ఇప్పుడు దుర్బోధలు వచ్చేస్తున్నాయి సంఘంలో కంటే. ఎందుకు వస్తున్నాయి? విశ్వాసులకు వాక్య జ్ఞానం లేక దుర్బోధలు ఎక్కువైపోతున్నాయి. మరి విశ్వాసులకు వాక్య జ్ఞానం కావాలంటే ఏం చేయాలి? వాక్యాన్ని నేర్చుకోవాలి. అందుకనే ప్రతి సంఘంలో కూడా బైబిల్ స్టడీస్ అని ఏర్పాటు చేస్తారు. ఏం ఏర్పాటు చేస్తారు? ఆ బైబిల్ స్టడీస్ అని ఏర్పాటు చేసినప్పుడు నీకేదో పెద్ద బైబిల్లో నువ్వు పండితురాలు అయిపోయినట్టు, బైబిల్లో నువ్వేదో పెద్ద పండితుడు అయిపోయినట్టు ఒక్కొక్కడు బైబిల్ స్టడీకి రాడు. నీకు బైబిల్ అంతా తెలిసిపోయిందా? బైబిల్ అన్నీ తెలిసిపోయినాయి నీకు? అంత జ్ఞానం వచ్చేసిందా నీకు? బైబిల్ స్టడీకి ఎందుకు రావు నువ్వు? ప్రతి సంఘంలో అందుకే బైబిల్ స్టడీస్, బైబిల్ క్లాసెస్ అని, లేకపోతే సంవత్సరానికి ఒకసారి లేఖనాల పరిశోధన సదస్సులని ఇలా ఏర్పాటు చేసి సంఘాలలో ప్రతి వారమో నెలకొకసారో ఏర్పాటు చేసి బైబిల్లో ఉన్న విషయాలు ఇంకా క్షుణ్ణంగా బోధిస్తూ ఉంటారు. అటువంటి మీటింగ్స్కి మీరు ఏం చేయాలి? తప్పకుండా అటెండ్ అయ్యి వాక్యాన్ని వినాలి. తద్వారా మీకు సత్యవాక్యమే మీకు అర్థమైంది అనుకోండి, వాక్యం లోతుగా, అప్పుడు దుర్బోధలో మీరే పడే అవకాశము ఉండదు.